గ్రంథాలు తెరుద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. If you have Bible, please turn with me to the Gospel of Matthew chapter 7 and verse 28. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. అందరూ ఈ మాటలు నాతో చెప్పండి. యేసు ఈ మాటలు చెప్పి. యేసు ప్రభువారు మాటలు చెప్పారట. ఇంగ్లీష్లో సేయింగ్స్ అనే మాట ఉంది. సేయింగ్స్ అనే మాట, దానికి గ్రీకులో ఒక చక్కని పదం కూడా వాడారు. దాని అర్థం ఏంటంటే యేసయ్య నోటి నుండి వచ్చిన శక్తిగల మాటలు, ప్రభావవంతమైన మాటలు. దెర్ ఈజ్ నో డౌట్, ఈ రోజున ప్రపంచంలో కోట్లాది మంది యేసుక్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నారు అంటే, ఆయన బోధలు అవలంబిస్తున్నారంటే ఆయన మాటల మహత్యం చాలా గొప్పది. ఏ మాటలు చెప్పారో ఆయన అని గనక ప్రశ్నించుకుంటే, ఎందుకంటే బైబిల్ ఎప్పుడైనా మనం అలా చదివితే చాలా డిగ్ చేయొచ్చు, దేవుని వాక్యాన్ని మనం త్రవ్వచ్చు. ఒక దావీదుడు అంటాడు, నీకు చిన్న చిన్న రాళ్ళు కావాలంటే సముద్రపు ఒడ్డున తిరుగు, ముత్యాలు కావాలంటే సముద్రం లోపలికి వెళ్ళు అంటాడు. చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో ఆ పైన దేవుని వాక్యం చదవడం, పైన మాటలు మాత్రమే తెలుసుకుని వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నారు. కానీ వీ హ్యావ్ టు డిగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్పిరిచువల్ రిసోర్సెస్ అన్నీ కూడా, లేదంటే రిచెస్ అన్నీ కూడా మనం పొందుకోవాలంటే వాక్యాన్ని మనం లోతుకు ధ్యానం చేయాలి. ఏ మాటలు చెప్పి అనే ప్రశ్న వేసుకుంటే ఆ పైన మనం కొంచెం తొంగి చూడాలి లేఖనాలు. మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ 3 అధ్యాయాలని కలిపి కొండ మీద ప్రసంగము అంటారు. పర్వత శిఖర ప్రసంగం, నిన్ను నన్ను ఉన్నతమైన శిఖరాల్లో నిలబెట్టే ప్రసంగం, సెర్మన్ ఆన్ ది మౌంట్ అని ఆ 3 అధ్యాయాలని పిలుస్తారు. 5, 6, 7 అధ్యాయాల్లో 111 వచనాలు ఉంటాయి. 22 జీవన సూత్రాలు యేసయ్య దానిలో మాట్లాడారు. 22 లైఫ్ ప్రిన్సిపల్స్ దట్ విల్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చగలిగే ప్రాముఖ్యమైన విషయాలు 22 యేసు ప్రభు అందులో ప్రస్తావించారు. అంటే 22 కాన్సెప్ట్స్ దాంట్లో మనకు కనబడతాయి, ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆలోచన చేస్తే. ఈ మాటలు చెప్పి అంటే కొండ మీద ప్రసంగం అంతా చెప్పి ఆయన ముగించిన తర్వాత ప్రజలందరూ ఆయన్ను చూసి ఆయన బోధకు ఏమయ్యారట? ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే యేసు ప్రభు చెప్పిన మాటలు అంతకుముందు చాలామంది శాస్త్రులు, పండితులు, ధర్మశాస్త్రోపదేశకులు చెప్పినట్టుగా లేవు. వారిలో చాలామందికి తక్కువ లేదంటే 50 సంవత్సరాల వయసు ఉండేది. వారు ధర్మశాస్త్రోపదేశకులుగా టీచర్స్ ఆఫ్ ద లా అని, స్క్రైబ్స్ అని, ఆ తర్వాత ఫారిసీస్ అని, సాడ్యూసీస్ అని, ఇలా రకరకాల విభాగాలకు చెందిన వారందరూ కూడా పూర్వ దినాల్లో యూదా మత పెద్దలుగా పిలువబడుతున్నప్పుడు వారు మాటలు చెబుతూ ఉంటే ఎక్కడో నేర్చుకున్నట్టుగా, లేకపోతే ఎక్కడో చూసినట్టుగా, ఎక్కడో చదివినట్టుగా అనిపించినవి. కానీ యేసు ప్రభు మాట్లాడుతుంటే అధికారంతో మాట్లాడారు. ఆయన మాటల్లో ఒక జీవం ఉట్టిపడుతుంది, ఆయన మాటల్లో ఒక శ్రేష్టమైన అనుభవాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ యేసు ప్రభు బోధకు ఆశ్చర్యపడ్డారు అని లేఖనాల్లో చాలా చోట్ల మనం చూస్తాం. కొంతమంది యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు కూడా ఆశ్చర్యపడ్డారు. అరే, ఈయన మనతో తిరిగినవాడు కాదా? యోసేపు కుమారుడు కాదా? మరియ కుమారుడు కాదా? ఈయన సహోదరులందరూ మనతో ఉన్నవారు కాదా? ఈయన వడ్లవాడు కాదా అని యేసు ప్రభువుని చూసి చాలామంది ఆశ్చర్యపడినప్పుడు ప్రభువారు అన్నారు, ప్రవక్త తన సొంత దేశంలో గనుడు కాడు అనే మాట యేసు ప్రభు ఉపయోగించారు. అంటే అర్థం ఏంటంటే ఆ సొంత ప్రాంతాల్లో, అక్కడ తిరిగిన ప్రాంతాల్లో ఆయనకి అంత విలువ రాలేదు. కాబట్టి యేసుప్రభు పదాన్ని ఉపయోగించినప్పటికీ కూడా అందులో ఒక ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది, అది తర్వాత మాట్లాడుకుందాం. యేసు ప్రభు బోధలు చేసినప్పుడు ఆశ్చర్యపడ్డారు, ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన జీవితమే ఆశ్చర్యం. హల్లెలూయా. యెషయా ఎప్పుడో ప్రవచించాడు, మెస్సీయ గనక ఈ లోకానికి వస్తే కన్యక గర్భవతి కుమారుని కన్నప్పుడు, లేదా మనందరికీ ఒక కుమారుడు అనుగ్రహించబడినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు అని పిలువబడతాడు. హీ షల్ బి కాల్డ్ ఎస్ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని పిలువబడతాడని యెషయా 9:6లో కొన్ని వందల సంవత్సరాల పూర్వమే ప్రవచనం ఒకటి ప్రకటించబడింది. అది ఖచ్చితంగా యేసు ప్రభువులో నెరవేర్చబడింది. అందును బట్టి ఆయన బోధకు అనేక మంది ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధ ఆశ్చర్యమైన బోధ. హల్లెలూయా. ఆయన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, ఆయన కృప ఆశ్చర్యమైన కృప, ఆయన ప్రణాళికలు ఆశ్చర్యమైన ప్రణాళికలు, ఆయన కార్యములు కూడా ఆశ్చర్యమైన కార్యాలు. యేసు ఈ మాటలు చెప్పి, నేను లేఖనాలను చాలా క్షుణ్ణంగా చదువుతుంటాను.
ఏ మాట కూడా లైట్గా తీసుకోవాలని ఎప్పుడు అనుకోను. బైబిల్లో ఒక ఫుల్ స్టాప్ అయినా, ఒక కామా ఉంచబడిన, అది ఎందుకు అక్కడ ఉంచారు, లేదా కామా ఉంచడంలో అర్థం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ పరిశీలన చేస్తూ ఉంటాను. అది నాకు చాలా ఇష్టం. దేవుని వాక్యాన్ని చదవడంలో ఆ విధానం నేను ఫాలో అవుతూ ఉంటాను. అయితే ఈరోజు మొదటి ఆరాధనలో దేవుని వాక్యం అందించడానికి నేను సిద్ధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, యేసు ఈ మాటలు చెప్పి అనే మాట మీద కొంచెం దృష్టి నిలిపాను. ఈ సువార్తలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే 4 సువార్తల్లో ఎక్కడైనా ఇలాంటి సందర్భాలు ఉన్నాయా అని వెతకగలిగితే కొన్ని సందర్భాలు నాకు దొరికాయి. యేసు ప్రభు ఏదో ఒక ఉన్నతమైన బోధన చేసిన తర్వాత, ఒక అద్భుతమైన విషయాన్ని ఏదో ప్రపంచానికి చెప్పిన తర్వాత ఈ మాటను సువార్తికులు ఉపయోగించారు. యేసు ఈ మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు, యేసు ఈ మాటలు చెప్పి మరొక పని ఏదో చేశారని ఆ ఫ్రేజ్ చాలా చక్కగా అక్కడ ఉపయోగించడం జరిగింది. ఎందుకు ఆ పదాన్ని అక్కడ వాడారు? యేసు ఈ మాటలు చెప్పి అనే మాట పరిశీలన చేస్తే ఆ పైన ఏదో ఒక అమూల్యమైన సందేశం మనకు లభిస్తుంది. ఆ సందేశం ఏంటో, ఆ మాట ఉపయోగించబడిన విధానము, దాని లక్షణాలు, దానిపైన ఉన్న సందేశం ఏంటో ఈ ఉదయకాల సమయంలో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. ప్రతి మాట జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు ఈరోజు మనలో చాలామందితో మాట్లాడి తన మహిమ కొరకు మనల్ని వాడుకొనబోతున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి రండి. దానిలో ఇలాంటి మాటే ఒకటి నేను చూడగలిగాను. మాథ్యూ చాప్టర్ 19 and verse 1, అందులో ఈ మాట ఉంది, యేసు ఈ మాటలు చెప్పి. చెప్పండి, ఉందా లేదా? మనం చదువుకున్న ఆ వాక్య భాగంలో యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దానుకు అద్దరినున్న యోదయ ప్రాంతములకు వచ్చెను. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మరొక్క మారు మత్తయి సువార్తికుడు ఇదే పదాన్ని ఉపయోగించాడు, యేసు ఈ మాటలు చెప్పి. 7వ అధ్యాయంలో మనం చూసాము, యేసు ఈ మాటలు చెప్పి అని కొండ మీద ప్రసంగం చెప్పిన తర్వాత ఆ పదం వాడాడు. కొండ మీద ప్రసంగాన్ని ఆ సందర్భంలో మనం వింటున్నాం కాబట్టి నేను దాన్ని ఎక్కువగా ఎలాబొరేట్ చేయాలనే ఆలోచన కాదు. కానీ ఈ 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యేసు ఈ మాటలు చెప్పి అనే పదాన్ని మరొకసారి ఇక్కడ ఉపయోగించాడు. ఏ మాటలు చెప్పి అని కనుక ప్రశ్నించుకుంటే ఆ పై అధ్యాయాన్ని లేదా పైకి దగ్గరగా ఉన్న మాటలు మనం చదవాలి, ఆ కాంటెక్స్ట్ మనం చదవాలి. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ పైన ఏముందో మొత్తం చదవడానికైతే సమయం లేదు, కానీ నేను అవుట్లైన్ చేస్తాను, చాలా జాగ్రత్త వినండి. ఒక రోజున పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా సహోదరుడు నా విషయంలో తప్పిదం చేస్తే నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు. మీలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? నేను ఎన్నిసార్లు క్షమించమంటారండి? ఎప్పుడైనా క్షమాపణ అనే ప్రసంగం మనం వింటే ఇది నా కోసం కాదులే, ఎందుకంటే నేనైతే క్షమించను. ఎవరిని క్షమించో? ఎవరో ఒకళ్ళు ఉంటారు లైఫ్లో. బహుశా కొంతమంది జీవితంలో భర్త అయ్యి ఉండొచ్చు. నా భర్తను మాత్రం నేను క్షమించే ప్రసక్తే లేదండి, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా భర్త మీద ఈ పగ, కక్ష, ప్రతీకారం కొనసాగుతూనే ఉంటుంది అని కొంతమంది అనొచ్చేమో. వెస్లీ గారు, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ నా భార్యను క్షమించనండి అని కచ్చా కట్టుకుని కూర్చున్న పురుషులు కూడా ఉండుంటారు. వారందరితో చక్కగా ఉంటారు, అందరితో బాగా మాట్లాడారు, కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ స్నేహభావం ఉండదు, ఆ ప్రేమ ఉండదు, ఆమెతో ఆ కలివిడితనం ఉండదు. ఎందుకోసం అంటే ఏదో రకమైన ఒక సంఘటనను హృదయంలో పెట్టేసుకుని, ఒక విషయాన్ని మనసులో పెట్టేసుకుని ఆ కక్ష, ప్రతీకారేచ్ఛ తమ క్రియల్లో చూపిస్తూ ఉంటారు. ఐ క్యాన్ ఫర్గివ్ దట్ పర్సన్. నా సహోదరుని క్షమించలేనండి, నా సహోదరుని క్షమించలేనండి, నా ప్రక్క విశ్వాసాన్ని క్షమించలేనండి. రకరకాల పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. పేతురుకు ఒక రోజున ఇదే అనుమానం వచ్చింది. ఒకసారి యేసుప్రభుని అడిగేద్దాం, ఆయన ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, ప్రభువా, నా సహోదరుడు ఒకవేళ నా ఎడల తప్పిదం చేస్తుంటే, నేను చేస్తుంటే కాదు, అతను గనక చేస్తుంటే నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఒక 7 సార్లు క్షమించా అని అడిగాడు. 7 అనే మాట ఎందుకు అక్కడ వాడాడంటే, జూయిష్ రబ్బాయిస్ చెప్పే మాట ఏంటంటే, యూ కెన్ ఫర్గివ్ ఎ పర్సన్ ఫర్ 7 times, దట్స్ ద అల్టిమేట్ ఫర్గివ్నెస్. నువ్వు ఒక వ్యక్తిని 7 సార్లు కనుక క్షమించగలిగావంటే నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడు. ట్రై టు ఫర్గివ్ సంబడి ఫర్ 7 times. ఇంకా 8వసారి అక్కర్లేదు అన్నట్టుగా వారి బోధలు ఉండేవి. 7 సార్లు కనుక నువ్వు క్షమించగలిగితే ఒక వ్యక్తిని నువ్వు చాలా గొప్ప క్షమాపణ గుణం కలిగి ఉన్నావని రబ్బీలు బోధిస్తారు, యూదా రబ్బీలు బోధించారు. పేతురు వచ్చి అది అడిగాడు, యేసు ప్రభువా, 7 సార్లు క్షమిస్తే గొప్పే కదా అంటే ప్రభువారు ఏమన్నారంటే, పేతురు 7 సార్లు కాదు, 70 7 సార్లు
7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని ప్రభు చెప్పారు. ఒక ట్రాన్స్లేషన్లో ఏమి రాశారంటే 77 అంటే 77, 77 సార్లని. మరొక ట్రాన్స్లేషన్లో రాశారంటే 77 కాదు, అది 70 into 7 అంటే ఎంత అయింది? 490 సార్లు. సాధ్యమేనా ఒక వ్యక్తిని 490 సార్లు క్షమించడం? యేసు ప్రభు ఒక లిమిట్ పెట్టారా? ఆయన ఒక సరిహద్దు నియమించారా? 491సారి అంటే ఒక ట్రాన్స్లేషన్ ప్రకారం కనుక మనం చూసుకుంటే 491సారి ఇంక క్షమించొద్దా? పోనీ 77 అనుకుంటే 78సారి క్షమించొద్దా? యేసు ప్రభు ఏం చెప్పాలనుకున్నారు అక్కడంటే, ఇట్స్ అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్. ఎన్నిసార్లైనా క్షమించడానికి నువ్వు సిద్ధంగానే ఉండాలి. ఒకవేళ వారు తమ తప్పును ఒప్పుకోగలిగితే, తమ యొక్క అపరాధమును ఒప్పుకోగలిగితే నువ్వు క్షమించడానికి సిద్ధంగానే ఉండాలి. క్షమాపణ అనేది మొట్టమొదటిగా క్షమించబడే వ్యక్తికి మేలు చేయడం మాత్రం కాకుండా నీకు కూడా చాలా మేలు చేస్తుంది. ఎందుకోసం అంటే ఆ గ్రడ్జ్ నీలో ఉన్నప్పుడు, ఆ ప్రతీకారాచ నీలో ఉన్నప్పుడు, ఆ కోపం నీలో ఉంచుకున్నప్పుడు అది ఎదుటి వ్యక్తిని దహించక మునిపే నిన్ను కూడా ఇబ్బందులు పెడతాడు, నిన్ను కూడా దహించేస్తాడు. ప్రతీకారాచ ఎంత భయంకరమైంది అంటే చాలా జాగ్రత్త. కొంతమంది తమ జీవితాలు పాడైపోతున్నా, తమ పిల్లల భవిష్యత్తులు పాడైపోతున్న ప్రతీకారాలు మాత్రం వదిలిపెట్టరు. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు వారికి తిరిగి లేవనాడు. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు వారు అభివృద్ధి పొందడానికి. కానీ వారు ఆ ప్రతీకారేచ్ఛ అనే ఆ బంధకంలో ఉండిపోయి అభివృద్ధి పొందలేకపోతున్నారు. చాలామంది జీవితం అంతా ఎవరో ఒకళ్ళ మీద ప్రతీకారం. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నాకు అన్యాయం చేశాడండి. నా కంఠంలో ప్రాణం ఉండగా అతడికి అన్యాయం జరగడం నేను చూడాలి, అతడు నాశనం అవడం నేను చూడాలి. అందుకు నేను ఎంత ప్రయాసపడగలనో ప్రయాసపడతా. నా కుటుంబం ఏమైపోయినా పర్లేదు, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, బతికేదే వాళ్ళ అంతు చూడడానికి అన్నట్టుగా కొంతమంది ఉంటారు చూసారా? అలాంటి వారు ఎదుటి వ్యక్తిని నష్టపరచడానికి ముందే అన్ని విధాల్లో వారు నష్టపోతూ ఉంటారు. అయితే క్రైస్తవ విశ్వాసం ఏంటి అంటే ఫర్గివ్నెస్ అనేది యేసు ప్రభు మనకు నేర్పించారు. సిలువలో యేసు ప్రభు పలికిన మొదటి మాటే క్షమాపణ అనే పదంతో ప్రారంభించబడుతుంది. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించని యేసయ్య చెప్పారు. క్షమాపణ అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అంశం. యూ హ్యావ్ టు ఫర్గివ్ సంబడి ఎవ్రీ డే. ప్రతిరోజు ఎవరో ఒకరు నిన్ను బాధించే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను వేధించే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను హేళన చేసేవాళ్ళు ఉండొచ్చు, నేను ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు ఉండొచ్చు, నీ సామర్థ్యాన్ని తక్కువ చూసి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. ఏదో రకమైన నీ గత జీవితాన్ని ప్రతిసారి ఎత్తి చూపి నిన్ను సమాజంలో హీనపరచాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ వెన్ దోస్ థింగ్స్ అరైజ్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ లైఫ్, ఆర్ యూ విల్లింగ్ టు ఫర్గివ్ దట్ పర్సన్? అలాంటి వ్యక్తులను క్షమించగలిగే మనసు మనలో ఉందా? ఈ మాట చెబుతూ యేసు ప్రభు ఒక ఉపమానం కూడా చెప్పారు. ఆ ఉపమానం ఎంత బాగుంటుందంటే ఆ క్రింద వచనాల్లో మనం చదివితే, పరలోక రాజ్యం ఒక రాజు గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తన దాసుల దగ్గర యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనిన ఒక రాజును పోలి ఉన్నది అన్నాడు. ఏమైందట అని ఆలోచన చేస్తే, అతడు లెక్కలు చూస్తున్నప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. 10,000 తలాంతులు. ఒక తలాంతు అంటే 3,600 రూపాయలు అని ఆ క్రింద ఫుట్ నోట్లో సెకండ్ పాయింట్ అక్కడ రాయబడింది. ఒక తలాంతు అంటే చెప్పండి 3,600 రూపాయలు. ఇప్పుడు 10,000 తలాంతులు అంటే ఎంత చెప్పండి? లెక్కలు చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది. 10,000 తలాంతులు అంటే 10,000 ఇంటూ 3,600 ఎంత అయింది? 3,60,00,000. ఏదన్నా చిన్నదనమా? మొదటి శతాబ్ద కాలంలో 3,60,00,000 అంటే ఆ ధనాన్ని ఎవ్రీ 5 ఇయర్స్కి మీరు మల్టిప్లై చేసుకుంటూ రండి, ఈరోజు ఎంత ఉంటుంది ఆ ధనం? ఎన్ని వేల కోట్లు ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం ధనం ఒక 5 సంవత్సరాలకి డబుల్ అవ్వాలనే ఆలోచన. పోస్ట్ ఆఫీస్లో మీరు ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఒక 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో మీకు డబుల్ ది అమౌంట్ ఇస్తారు. 10,000 వేస్తే 20,000 ఇస్తారు. మరలా 20,000 వేస్తే 40,000 అవుతాయి. అంటే 10 సంవత్సరాల్లో మీ 10,000 40,000 అయింది. ఆ తర్వాత సంవత్సరం 40,000 80,000 అయింది. అంటే 15 సంవత్సరాల్లో మీ 10,000 80,000 అయినాయి కదా. అలా మీరు మల్టిప్లై చేసుకుంటూ వస్తే ఇంటికి లిందరు లెక్క కట్టండి, 2,000 సంవత్సరాలు 3,60,00,000 రూపాయలు. ఇప్పటికీ ఈ ప్రస్తుత ధనంలో మాట్లాడంటే ఎంత డబ్బు అవుద్ది? అంటే అతడు తన జీవితకాలం అంతా వెచ్చించిన దాన్ని తీర్చలేడు. మరి అంత అప్పు ఎందుకు అయిపోయాడో మనకు తెలియదు, కానీ అప్పు అయితే తీసుకున్నాడు. కొంతమంది ఉంటారు, దే ఆర్ వెరీ స్మార్ట్ ఎనఫ్ టు టేక్ మనీ ఫ్రమ్ సంబడి, టు బారో మనీ.
తీర్చుతారా లేదనే తర్వాత సంగతి. తీసుకోవడం మాత్రం ఏదో ఒకటి చెప్పి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో డబ్బులు తీసుకున్నవాడు కాదు కానీ ఇచ్చినోడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మాకు ఎందుకు డబ్బులు అవసరమో అని వాళ్ళు అడగాల్సి వస్తుంది. అబ్బా మా అమ్మాయికి పెళ్ళి అవుతుందని మా డబ్బులు మాకు ఇచ్చేయండి ఆయన. యూజువల్గా డబ్బులు తీసుకున్నవాడు చెప్పాలి కదా, మా ఇంట్లో పెళ్ళి ఉందంటే కొంచెం ఖర్చులు ఉన్నాయి, కొంచెం డబ్బులు ఇవ్వండి అని. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇచ్చిన వాళ్ళు చెప్పాల్సి వస్తుంది కారణాలు, ఆ డబ్బులు మరలా ఎందుకు ఇవ్వాలో. వాళ్ళు కన్విన్స్ అయితే చూద్దాంలండి, వచ్చే సంవత్సరం రండి, లేకపోతే వచ్చే నెల రండి, ఎక్కడ పోతాం ఇక్కడే ఉంటాం అనే మాటలు చాలా వింటూ ఉంటాయి. అప్పులు తీసుకోవడంలో కొంతమంది చాలా ఉద్దండులు ఉంటారు, గట్టిగా తీసుకుంటారు కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరికి ఇవ్వరు. నేను చెబుతున్న ₹1 అప్పు కూడా నీకు తెలిసి ఎవరి దగ్గర తీసుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీర్చేయాల్సిందే. నువ్వు చచ్చిపోయే లోపల అంటే ఇంకా చాలా టైం ఉంది కదా అనుకోదు, మామూలు చెప్తున్నాను నేను. నీ మీద రుణం ఉండడానికి వీల్లేదు. నీకు తెలిసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావా ఇచ్చేసాయి. కొన్ని సందర్భాల్లో ఉన్న డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చా, అమ్మయ్య అడగట్లేదు కదా మర్చిపోయారు, ఆల్జైమర్స్ ఏమైనా వచ్చేసిందా వాళ్ళకి, థ్యాంక్ గాడ్ అనుకో. వాళ్ళు మర్చిపోయినా నీ గుర్తుంటే దేవుడిని గుర్తు చేస్తే తీసుకెళ్ళా డబ్బులు ఏం చేయాలా ఇచ్చేశారు. ఒకవేళ నువ్వు తల్లిదండ్రుల డబ్బులు తీసుకున్నావు, వాళ్ళు ఏదో కారణాన్ని బట్టి చనిపోయారు, ఆ పిల్లలకి ఆ డబ్బులు ఎగ్గొట్టయిద్దో, ఆ తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న డబ్బులు ఆ పిల్లలకు బట్టుకలు ఇచ్చేయ. బాబో మీ నాన్నగారికి నేను డబ్బులు అప్పున్నాను, ఆయన ఎలాగూ లేరు తీసుకోవడానికి, మీరు తీసుకోండి అని ఇచ్చేసే. కానీ ఆయన చచ్చిపోయాడు కదా ఇంకేముందిలే తారుమారు అయిపోయింది కదా ఇంకెవరు అడిగేవాళ్ళు లేడు కదా అనొద్దు. దేవుడు ఏదో ఒక రూపంలో నీ దగ్గర ఎప్పుడొకప్పుడు వసూలు చేస్తాడు దాన్ని. ఆయన వసూలు చేస్తే చాలా ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది నువ్వు. అందును బట్టి ఆ డబ్బులు ఏవైతే నువ్వు ఎవరికి ఇవ్వాలి అని నువ్వు అనుకున్నావో లేదా తెలిసిందో ఏదో సందర్భంలో జ్ఞాపకం వచ్చిందో పట్టుకెళ్ళి ఇచ్చేసాయి. అది క్రైస్తవ ధర్మం లేదా క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. అది దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. దేవుడు నిన్ను ఏదో ఒక విధానంలో ఆశీర్వదిస్తాడు ఆ కార్యం చేయడం ద్వారా. అంతేగాని ఎవరు అడగట్లేదు కదా, మర్చిపోయారు కదా, చచ్చిపోయారు కదా, ఇక నేను సర్దేసుకుందాం అనుకుంటే ఆ డబ్బులు ఏదో విధంగా దేవుడు తీసేస్తాడు. ఆ తర్వాత ఇబ్బంది ఏం లేదు, కానీ నువ్వు నష్టపోతావు అతి తీవ్రంగా ఆ విషయంలో. ₹3,60,00,000 అప్పు ఉన్నాడట. అండ్ దెర్ వాజ్ నో వే దట్ హీ కెన్ పే దట్ మనీ బ్యాక్. ఆ సమయంలో ఆ వ్యక్తి రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా భార్య పిల్లలు కలిగిన వాడిని యావత్తును అమ్మి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆ దాసుని పట్ల యజమానుడు కనికరపడి వాణ్ణి క్షమించి తన అప్పును ఏం చేశాడట, క్షమించేశాడు. ఎలాగైనా తీర్చాల్సిందే అని ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి బహుశా రాజుగారి దగ్గరికి వచ్చాడు, ఆ యజమాని దగ్గరికి వచ్చాడు, తన యొక్క కష్టాలు చెప్పుకోగానే సరే పెద్ద మనసు చేసుకుని ఆయన ఏం చేశాడు చెప్పండి, అప్పు క్షమించాడు. ఇప్పుడు క్షమించిన తర్వాత ఈయన ఏమైపోయాడు, ఫ్రీ అయిపోయాడు, బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు అసలైన ట్విస్ట్ స్టార్ట్ అయింది. అదేనంటే ఇతనికి మరొక వ్యక్తి 100 దేనారాలు అప్పు ఉన్నాడంట. బయటకు వచ్చాడు, అప్పు క్షమించబడింది, పోన్లేండ్రా వదిలేండ్రా అన్నాడు ఆ యజమానుడు. ఈ దాసుడు బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఒక ఆయన కనబడ్డాడు. ఆ వ్యక్తి ఇతనికి 100 దేనారాలు అంటే అది ఎంత 100 దేనారాలు అంటే అప్పుడు దేనారం ₹1 మొదటి శతాబ్ద కాలంలో. ఇప్పుడు దేనారాలు కొంచెం బౌండరీలు దాటేసాయి అనుకోండి, కానీ అప్పుడు ₹1 అంటే 100 దేనారాలు అంటే ఎన్ని రూపాయలు, ₹50. ఇతనుకున్న అప్పు ఎంత ఒకప్పుడు, ₹3,60,00,000. ఇతనికి ఒక ఎంత ఇవ్వాలట, ₹50 ఇవ్వాలట. సరే 100 దేనారాలు అప్పు ఉంటే ఇతను వెళ్ళి అతని గొంతు పట్టుకుని చెప్పండి ₹50 ఏం పట్టేసుకున్నాడట, గొంతు పట్టేశాడట. గొంతు పట్టుకుని నా డబ్బులు నాకు ఇమ్మని అడిగాడట. సో ఈయన కాసేపటి క్రితం ఆ పెద్ద ఆయన దగ్గర ఎలాగైతే ప్రవర్తించాడో ఆ వ్యక్తి కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. సార్ కొంచెం కష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో నన్ను క్షమించండి, లేదా కొంచెం సహాయం చేయండి, అర్థం చేసుకోండి అని ఏదైతే ఇతను చెప్పాడు అదే మాటలు చెబితే ఇప్పుడు ఇతనికి ఆ సంఘటన గుర్తు రావాలిగా. అరే కాసేపటి క్రితమే కదా నేను విడుదల పొందాను, కాసేపటి క్రితమే కదా నేను క్షమించబడ్డాను, మా యజమాని 3,60,00,000 అప్పు నన్ను క్షమించి నన్ను వదిలిపెట్టేశాడు, ఈ ₹50 కోసం నేను ఇంత అర్థంతం చేస్తానేంటి అని అనుకోకుండా ఇతను ఆ 100 దేనారాల కోసం వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించి వరకు ఎక్కడించాడట, తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు. ఈ సంఘటన విన్న తర్వాత దీనిలో మీకు ఏమన్నా ఫెయిర్గా అనిపించిందా ఈ సంఘటన చెప్పండి? ₹3,60,00,000 అప్పు క్షమించబడిన తర్వాత బయటకు వస్తే ఒక వ్యక్తి ₹50 ఇవ్వాల్సి వస్తే ఇవ్వలేదని చెప్పి ఆ వ్యక్తిని ఎక్కడ ఏం చేశారంటే తీసుకెళ్ళి చెరసాల్లో వేయించేశారట. అండ్ హీ వాజ్ థింకింగ్ దట్ హీ వాజ్ సో స్మార్ట్.
ఈ పని చేయడంలో నేను చాలా స్మార్ట్గా ఉన్నాను, నేను న్యాయాన్ని చేశాను, ఐ ఫాలోడ్ ద జస్టిస్ అన్నట్టుగా ఈ వ్యక్తి కాలరేఖను తిరుగుతూ ఉంటే ఈ సంఘటన అడుదిరి మళ్ళీ ఎవరి దగ్గరకు వచ్చింది? రాజా మీరు ఇంత క్షమించారే, ఆ వ్యక్తిని బయట ఒక 50 రూపాయలు ఇవ్వలేదని చెరసాల్లో ఏం చేశారంటే, ఇప్పుడు రాజుగారి కోపం రాదా? మళ్ళీ పిలిచాడు, లోపలికి పిలిచి ఏటా పరిస్థితి అన్నాడు. మాట్లాడడం లేదు. వెంటనే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? వీణ్ణి కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడేసేయండి? చెరసాల్లో వేసేయాలి. బాధపరిచే వారికి అప్పగించాడట. ఎందుకు అంటే ఆ యజమాని హృదయం అంత కఠినవడానికి కారణం ఉండదు తెలుసా? నేను నీ పట్ల ఇంత ప్రేమను చూపిస్తే, నేను నీ పట్ల ఇంత క్షమాపణ చూపిస్తే, ఇన్సిగ్నిఫికెంట్ 50 రూపాయలు అంటే పెద్ద ఎక్కువేం కాదు, కానీ ఒక వ్యక్తి నువ్వు 50 రూపాయల విషయంలో క్షమించలేని నువ్వు దేవుని దగ్గర అంత గొప్ప క్షమాపణ పొందుకోవడానికి అర్హుడవేనా? లేదా నా దగ్గర అంత క్షమాపణ పొందడానికి అర్హత నీకుందా? తీసుకెళ్ళి చెరసాల్లో వేయించాడు. యేసు ప్రభు ఈ సంఘటన ఎందుకు చెప్పాడో తెలుసా? జాగ్రత్త వినండి. ప్రభు ప్రేమను మనం ఎంత పొందుకుంటున్నామో దానిలో కొంతైనా ఇతరులకు పంచగలుగుతున్నామా? ఆయన నుండి క్షమాపణ పొందుకున్న మనం ఎందుకు క్షమించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కుదరదంటున్నావు? కొన్నిసార్లు రెచ్చిపోతున్న పరిస్థితులు వస్తాయి నీ జీవితంలో. అక్కడ నువ్వు చాలా గొప్పవాడిగా, చాలా న్యాయవంతుడిగా, నేను పుట్టిందే న్యాయాన్ని ఫాలో అవుతాను అన్నట్టుగా ప్రవర్తించిన విధానం కొన్నిసార్లు దేవుడు చూసి నవ్వుకుంటాడేమో, నేను వీళ్ళకి ఇచ్చిన క్షమాపణ ఎంత గొప్పది, కానీ వీళ్ళు బయట ప్రవర్తిస్తున్న విధానం ఎలాంటిది? వీరి పట్ల నేను చేస్తున్న మేళ్ళు ఎంత గొప్పవి, కానీ వీరు బయటికి వెళ్ళిన తర్వాత ఆ మేలును ఇతరులకు చెయ్యాలంటే ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నారు? లిసన్ టు మీ మై ఫ్రెండ్స్. దేవుడు ఇక్కడ నేర్పించాలనుకున్న పాఠం ఏంటో తెలుసా? ఈ మాటలు చెప్పి అని స్వార్థికుడు చాలా స్పెసిఫిక్గా మాట ఎందుకు వాడాడో తెలుసా? ఇక్కడ చాలామంది సరి చేయబడాల్సిన అవసరం ఉంది. When you draw strength from God, when you draw love from God, when you draw forgiveness from God, are you willing to forgive somebody? దేవుని ఇంత గొప్ప క్షమాపణ పొందుకున్న మనం, మన పాపం నిమిత్తం, అపరాధముల నిమిత్తం చచ్చిన స్థితిలో ఉన్న మనలను యేసయ్య ప్రేమించి క్షమించి, ఓ మాట చెబుతాను, మనలో ఏ గొప్పతనం ఉందో మనం క్షమించబడ్డానికి? మన కులాన్ని కానీ, మన మతాన్ని కానీ, మన జాతిని కానీ, మన చదువు కానీ ఏదైనా దేవుని క్షమాపణ పొందుకోవడానికి ఉపయోగపడ్డాయా? ఖచ్చితంగా కాదు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రేస్. ఇదంతా దేవుని కృప ద్వారా సాధ్యమైంది. దేవుని కృప మరియు క్షమాపణ మనకు అనుగ్రహించబడిందంటే అది మన పెర్ఫార్మెన్స్ మీద బేస్ అయింది కాదు. గ్రేస్ నెవర్ డిపెండ్స్ ఆన్ పెర్ఫార్మెన్స్ దట్ యు డూ. నీవు చేసే గొప్ప గొప్ప పనుల మీద ఎప్పుడు కూడా కృప ఆధారపడలేదు, కానీ ఆయన అనుకున్నాడంతే, కృప ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చాడంతే. చెప్పలు కూడా దేవుని అర్మయంపరచండి. దట్స్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ లవ్. మనలో ఏ ఒక్కరూ రక్షించబడడానికి యోగ్యులం కాదు. మనలో ఏ ఒక్కరూ కూడా పరలోక రాజ్యానికి పాత్రులం కాదు. ఆయనున్న పరిశుద్ధ స్థలంలో, ఆయనున్న మహిమ స్థలంలో నివసించడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు. కానీ అర్హత అంటూ వచ్చిందంటే అది కేవలం దేవుని కృప ద్వారానే వచ్చిందా, లేకపోతే మన సొంత కార్యాల ద్వారా ఏమైనా సాధించుకున్నామా? నెవర్. నీ పనులు, నీ క్రియలు కొన్నిసార్లు ఎప్పటికీ కూడా దేవుని మహిమలో నిలబడడానికి ఉపయోగపడవు. దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించాడు, అద్భుతంగా మనల్ని క్షమించాడు, మన పాపాలు క్షమించి, మన అపరాధములు క్షమించి, అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి ఆయన రాజ్య సభ్యులుగా దేవుడు మనల్ని చేసినప్పుడు మనం క్షమించగలిగే మనసు మనలో ఉందా? ఇది కదా దేవుడు ఆశిస్తుంది. ఈ వారంలో జరిగిన అనేక సంఘటనలు మనందరికీ ఎప్పటికీ మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. న్యూస్ ఛానల్స్ ఆన్ చేసిన, సోషల్ మీడియా మనం ఓపెన్ చేసిన ఒక సంఘటన చాలా ఎక్కువగా ఈ వారం అంతా వింటూనే ఉన్నాం. అందులో దాచాల్సింది ఏమీ లేదు. నేను ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా కలవలేదు, కానీ పాల్ ఇమాన్యుయల్ గారు గతించిన సంవత్సరం ఆయన కాన్ఫరెన్స్కి ఆయన స్పీకర్గా పిలిచారు, ప్రవీణ్ గారు. ఆయన 2వ రోజు దేవుని వాక్యం అందించారు, నేను 3వ రోజు దేవుని మాటలు అందించాను. బట్ ఆయా సందర్భాల్లో ఆన్లైన్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఆయన యొక్క డిబేట్స్ కావచ్చు, లేకపోతే ప్రసంగాలు అవి చూస్తున్న పరిస్థితి. ఆ రోజు నేను స్టూడియోకి వెళ్ళాల్సిన సమయం అది. మన టీం మెంబర్స్ ఎవరో మెసేజ్ పంపించారు, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ముందు కార్ యాక్సిడెంట్ అన్నారు, ఆ తర్వాత అది కూడా దివాన్ చెరువు దగ్గర అన్నారు. షాక్ అయ్యాం. వెంటనే బ్లెస్సీ వెసిల్ గారు, నేను బ్లెస్సీ గారు ఏమో వినుకొండ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు మీటింగ్ కోసం, సుమారుగా 5 గంటల జర్నీ ఇక్కడ నుంచి. బట్ వెంటనే మా పనులన్నీ ప్రక్కన పెట్టి పరిగెత్తుని వెళ్ళాం హాస్పిటల్కి. అప్పుడే తీసుకొచ్చారు బాడీ. చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. వెంటనే బ్లెస్సీ గారు వారి వైఫ్కి ఫోన్ చేసి, జెసికా గారికి ఫోన్ చేసి మాట్లాడారు, పరిస్థితి అంతా ఇలా ఉందని. అక్కడ నుంచి మెల్లమెల్లగా కొంతమంది రావడం ప్రారంభించారు. ఈజ్ వెల్ నోన్ స్పీకర్ టు ఎవ్రీవన్. ఆ తర్వాత జరిగిన పరిస్థితులను మీకు తెలుసు. అది యాక్సిడెంట్ అని కొంతమంది, లేదు మర్డర్ అని కొంతమంది, ఇలాంటివన్నీ రకరకాల పరిస్థితులన్నీ వచ్చాయి. ఏదేమన్నప్పటికీ కూడా
మన చర్చ్లో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఫోన్ చేశాను, అప్పటికే పోలీసులు కొంతమంది వచ్చారు. అయ్యా మరి మాకైతే అనుమానాలు ఉన్నాయి, ఏం జరిగిందో తెలియదు, కానీ మీరు ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా చాలామంది వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, ఇంకా జరిగిందంతా మీకు తెలుసు. అయితే ఆ రోజు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బాడీని హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత మరుసటి రోజు అక్కడ చర్చ్లో అందరికీ అందుబాటులో ఉంచిన తర్వాత సంథింగ్ వెరీ ఇంప్రెసివ్ హ్యాపెన్ దే. ఆయన వైఫ్ రావడం, జెసికా గారు వచ్చి ఆమె ఒక మాట, వీ డోంట్ వాంట్ రివెంజ్, వీ డోంట్ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ ఎనీబడి. అక్కడ పరిస్థితి ఏంటో మనకు కూడా తెలియదు, ఏం జరిగిందో అర్థం కాదు, కానీ ఎందుకు ఆమె పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బహుశా మాట్లాడి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ప్రతీకారం అనేది మన దగ్గర లేదు, క్షమిద్దాం, తప్పనిసరి క్షమిద్దాం. లెట్ us preach the kingdom of God. ఆ 2 మాటలు చెప్పాము, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అండ్ దెన్ మెనీ ఆఫ్ యూ నో, చాలా సంవత్సరాల క్రితం గ్రామ్ స్టెయిన్స్ గారు చనిపోయినప్పుడు ఆయన భార్య గ్లాడిస్ గారు చెప్పిన మాటలు, ఈ మాటలు అటాచ్ చేసి ఆ వీడియోని సర్క్యులేట్ చేశారు. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఒకవేళ ఆ విషయంలో అది అందరూ అనుకున్నట్టుగా ప్లాన్ మర్డర్ అని చాలామంది భావిస్తున్నారు. ఎన్నో స్పెక్యులేషన్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైన పరిస్థితులు, అనుమానాలు ఎప్పటికీ ఉన్నాయి. నిన్న కూడా పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ సాటిస్ఫాక్టరీగా లేదని చాలామంది అంటూ ఉన్నారు. ఏం జరిగిందో కొన్ని రోజుల్లో బయటికి ఖచ్చితంగా రావాలి, వస్తుంది కూడా. అయితే ఈ లోపల ఆమె దేవుని ప్రేమను ప్రకటించాలా, ప్రపంచం అంతా చూస్తుంది, ఆమె ఏం మాట్లాడుతుందా, ఆమె ఏం చెబుతుందని ఆలోచన చేస్తుంటే షీ వాజ్ టాకింగ్ అబౌట్ గాడ్స్ ఫర్గివ్నెస్ అండ్ గాడ్స్ లవ్. సంథింగ్ అమేజింగ్. మానవ ఊహకు మించిన, మానవ యొక్క ఆలోచనలకు మించిన అనుభవాలు. 46 సంవత్సరాల భర్తను కోల్పోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఆ కుమార్తెను రేపు నెలలో అమెరికా తీసుకెళ్ళడం ఆయనకు ఉద్దేశం. ఇంటర్మీడియట్ చదువుకుంది, అక్కడ నుంచి ఫర్దర్ స్టడీస్కి అమెరికాలో తీసుకెళ్ళాలని ఆలోచన. కానీ అన్ని ప్లాన్స్ అన్ని షాటర్ అయిపోయినప్పుడు, భవిష్యత్ అంత అంధకారం అయినప్పుడు, ఆ సమయంలో మాట్లాడడానికి ఎవరు సాహసించరేమో, కానీ షీ స్పోక్ వెరీ వెల్ అండ్ ప్రెజెంటెడ్ క్రైస్ట్ టు ద వరల్డ్. బాధ లేదని అంటలేదు, హృదయంలో వేదన ఉండదని అంటలా, ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్నలు ఉండక కాదు. ఎస్పెషల్లీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్నలు ఉంటాయి. వై ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది కదా, దేవుడు ఎందుకు అలౌ చేశాడు అనే కొన్ని ప్రశ్నలు మనకు రావచ్చేమో, కానీ సమ్టైమ్స్ వీ డోంట్ కాంప్రహెండ్ గాడ్స్ ప్లాన్స్ కంప్లీట్లీ. ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో కొన్నిసార్లు సంపూర్ణంగా మనం గ్రహించలేకపోయినా దేవుడు ఎప్పుడు కూడా జరిగిన కీడులోంచి కూడా ఆయన ఒక మేలును తీసుకురాగలడు. ఆయన గాడ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ దాట్. ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఆయా సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, నాకు విపరీతంగా ఫోన్లు వస్తూ ఉంటాయి, వెస్లీ గారు జాగ్రత్తగా ఉండాలండి, వెస్లీ గారు. దట్స్ ఓకే, యా, వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్, బట్ వీ సబ్మిట్ అవర్ లైఫ్స్ టు గాడ్. దేవుని చేతులకు అప్పగించాం, దేవుడు నడిపిస్తాడు, మీరు ఎవరో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా సువార్త ఆగుద్దా, ప్రభు పని ఆగుద్దా, దేవుని సేవ ఆగుద్దా? క్రైస్తవ్యంలో జరిగిన విషయం ఆది నుండి, ఇది కొత్త ఏం కాదు కదా, ఆది నుండి జరుగుతున్న విషయం ఇది. మొదటి శతాబ్ద కాలంలో దేవుని బిడ్డలు అనేక మంది విపరీతమైన ఒక సివియర్ పర్సిక్యూషన్ కింద వెళ్ళారు. అనేక సార్లు క్రైస్తవ్యాన్ని సమాధి చేసేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఒక ఆయన అన్నాడు, క్రైస్తవ్యానికి చాలామంది తెల్ల బట్టలు కూడా చుట్టేశారు సమాధి చేసేద్దామని, బాజాబాజింత్రీలు మోగించారు సమాధి చేద్దామని, ఊరంతా పోగొడ్డారు క్రైస్తవ్యాన్ని సమాధి చేద్దాం కానీ ఎందుకో ప్రతిసారి సమాధి పెట్టెలో మాత్రం పెట్టలేకపోయారు అన్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. దట్ విల్ నెవర్ హ్యాపెన్. ఇది జరిగే పని అయితే కాదు, క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపలేరు, దేవుని పనిని ఎవరు ఆపలేరు. దేవుడు తన పనిని జరిగిస్తూనే ఉంటాడు, ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఒకరిని మిస్ అయ్యామనుకుంటాం, కానీ దేవుడు కొన్ని వందల వేల మందిని లేవనెత్తగలడు ఆయన తన పని జరిగించుకోవడానికి. క్షమాపణ అనేది క్రైస్తవ్యం నేర్పిస్తున్న ప్రధానమైన పాఠం. ఇప్పుడు దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోగలిగితే, కెన్ యూ ఫర్గివ్ యువర్ ఫాదర్, కెన్ యూ ఫర్గివ్ యువర్ మదర్? నీ తల్లి నీ తండ్రి బహుశా నీకు ఏదో విషయంలో అన్యాయం చేసి ఉండొచ్చు. కుటుంబంలో 3-2 ఉన్నారు, ఆస్తి పంపకాల్లో నీకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రుల మీద కచ్చాగట్టు కూర్చున్నావు, మాట్లాడడం లేదు వాళ్ళతో. దట్స్ ఓకే. కొన్నిసార్లు అలాంటి బాధలు తల్లిదండ్రులు కూడా నీకు అన్యాయం చేసి ఉండొచ్చు. నీ పరిస్థితులను బట్టో లేకపోతే నీ స్థితిగతులను బట్టి అన్యాయం నీ సొంత అన్నయ్య నీకు అన్యాయం చేసి ఉండొచ్చు. ప్రతిరోజు మాకు వచ్చి అనేకమైన ఉత్తరాలు ఇవే, మా సొంత సిబ్లింగ్సే మమ్మల్ని మోసం చేశారన్న, ఆస్తి పంపకాల్లో కావచ్చు, ఎక్కడో చోట మాకు రావాల్సిన రానివ్వలే, లాగేసుకున్నారని, మాట్లాడడం లేదని.
కొంతమంది పురుషులు ఉంటారు కుటుంబాల్లో, ఆ చెల్లెలను అక్కలను సరిగా చూడరు. ఉన్నదంతా లాగేసుకునే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక 5 కోట్లు తీసుకుని 5,000 ఇచ్చి సర్దుకోలే అంటాడు ఆ చెల్లిని పిలిచి. ఆమెను పరాయిదానిగా చూస్తారు. పోనీ ఆమె స్థితి ఏమన్నా బాగుందా అంటే అటువైపు కూడా ఆమె స్థితి బాగాలేదు కదా, కొంచెం సహాయం చేస్తే పోలా, కొంచెం ఇబ్బందులు ఆదుకుంటే పోలా. ఒకలాంటి స్వార్థం కొంతమందిలో, ₹1 కూడా తీయని బయటికి ఆమె విషయంలో అని ఆ చెల్లెలను లేకపోతే అక్కలను మోసం చేసే అన్నదమ్ములు లేరంటారా? ఉంటారు కొన్ని కుటుంబాలు. అంత అవగాహన తీసుకుని చక్కగా కూర్చుని మాట్లాడుకుని నీకింత నాకింత అని మాట్లాడి సామరస్యంగా చేసుకోవడం వేరు, దౌర్జన్యం చేయడం వేరు, అన్యాయం చేయడం వేరు, అక్రమం చేయడం వేరు. ఒక ఇంటిలో ఉన్న ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల కన్నీళ్ళు ఆ ఇంటికి ఎప్పుడు మంచిది కాదు. నీ విషయంలో నీ చెల్లి ఏడుస్తుందంటే, నీ అక్క ఏడుస్తుందంటే, నీ అమ్మ నీ తల్లి ఏడుస్తుందంటే అది మంచి విషయం కాదు. అందును బట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాల్లో ఒక ఆడపిల్లని కానీ లేదా ఒక స్త్రీని ఏడిపిస్తున్నావు అంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కన్నీరు మంచిది కాదు. అన్యాయానికి గురవుతున్న వాళ్ళు, లేకపోతే ఆఫీసుల్లో కొంతమంది అన్యాయానికి గురైన, ప్రమోషన్ రావాలి, ఆయన కులాన్ని బట్టి ఆపేస్తుంటారు కొన్నిసార్లు ప్రమోషన్. వీడు మాకన్నా పైకి వెళ్ళడం ఏంటి, వీడు తక్కువ కులస్తుడు మా మీద పైన అజమాయిషి ఏంటి, ఇప్పుడు రేపొద్దున మాకు ఆర్డర్లు ఇవ్వడం ఏంటి, ఆపేండ్రా ప్రమోషను, ఏదో ఒకటి లిటిగేషన్ పెట్టేసి పిటిషన్లు పెట్టేసి ఆపేసే ప్రయత్నం, అన్యాయం చేసేస్తారు. సిన్సియారిటీని బట్టి, ఆనెస్టీని బట్టి కొన్నిసార్లు కొంతమంది అన్యాయానికి గురవుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో హౌ కెన్ ఐ ఫర్గివ్ దెమ్ సార్, వారిని ఎలా నేను క్షమించగలను, వారిని ఏ విధంగా నేను క్షమించగలనని కొంతమంది అనుకోవచ్చు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, లెర్న్ టు ఫర్గివ్. క్షమాపణ అనేది మన జీవితాల్లో ఉంటే మేలు చేసేవాడు మన దేవుడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేసేవాడు కాదో. ప్రభు నేను బలపరుస్తాడు, నీ తరాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందులో బట్టి యేసు ఈ మాటలు చెప్పి, ఏ మాటలు అంటే క్షమాపణ గురించిన ఒక ఎలాబరేట్ ఇంటర్ప్రిటేషన్ ప్రభు ఇచ్చాడు. 3,60,00,000 రూపాయలు అప్పున్న ఒక వ్యక్తిని యజమానుడు అంత ప్రేమతో క్షమిస్తే వాడు బయటికి వెళ్ళి ₹50 అప్పున్న వాడిని క్షమించలేకపోయాడు. నువ్వు పొందుకుంటున్న ప్రేమ ఎంత విశిష్టమైంది, ప్రేమించలేకపోతున్నావు. బట్ స్టిల్ నువ్వు పొందుకున్న క్షమాపణ చాలా గొప్పదే, కానీ క్షమించలేకపోతున్నావు. నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు చాలా గొప్పవే దేవుని దగ్గర నుండి, కానీ ఎవరికైనా ఏదైనా చేయాల్సి వస్తే లెక్కలేసుకుంటావు, ఆలోచన చేస్తావు, అదంటావు ఇదంటావు, ఇందు మూలంగా నేను చేయలేకపోతున్నాను. అదే మాట దేవుడు అని ఉంటే నీ పరిస్థితి ఏంటి? అదే మాట దేవుడు అని ఉంటే నా పరిస్థితి ఏంటి? ఇందు మూలంగా నేను జాన్ వెస్లీని ఆశీర్వదించలేకపోతున్నాను అని కనుక దేవుడు అని ఉంటే నా స్థితి ఎలా ఉండేదేమో. But whenever you get an opportunity to help somebody, think about yourself. How God raised you, how God blessed you, how God brought you to this blessing. ఈ ఆశీర్వాదంలోనికి, దేవునిలోనికి దేవుడు నేను ఎంతగా నడిపించిన అనుభవాన్ని బట్టి ఎప్పుడైనా ఆలోచన చేసావు? ఎవరో వస్తారు, సహోదరి ఈరోజు తినడానికి కూడా మా ఇంట్లో ఏమీ లేదంటే ప్రార్థన చేస్తాను సిస్టర్ అంటాం చాలాసార్లు. ప్రార్థన చేద్దు కానీ ఎవరన్నారు చేయొద్దని, ప్రార్థన చేస్తున్నాను సిస్టర్ అని చెప్పి ఇంటికి పంపించేస్తావా? ఒక 1/2 kg లేకపోతే ఒక 1/4 కిలో బియ్యం ఆమెకి ఇచ్చి, అమ్మ నీకోసం ప్రార్థన చేస్తుంది. మరి స్టిల్ యాజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డగా నీకు ఈ సహాయం చేయాలని దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి వండుకోమ్మా అని ఒక మాట చెప్పావా? ప్రార్థన చేస్తున్నామండి, ప్రార్థన చేద్దాం, చేయొద్దని అంటల్లా, ప్రార్థన చేయాలి కూడా. కానీ ఏ అవసరం ఎవరి దగ్గర తీసుకొచ్చినా ప్రార్థన చేద్దాం అంటే ఎలా ఉంటుంది నీ పరిస్థితి? ఇఫ్ గాడ్ ఇన్స్పైర్స్ యూ, ఇఫ్ గాడ్ సేస్ సంథింగ్ టు డూ, ఏదైనా ఒక చిన్న సహాయం చేయమని కనుక దేవుడు చెబితే చెయ్యి. దానికి కారణాలు వెతుక్కోవద్దు. ఇందుమూలంగా నేను చేయలేకపోతున్నాననే ఆలోచన నీలో రానివద్దు. డూ ఇట్. అక్కడే నీ ఆశీర్వాదాలు రెట్టింపు అవుతాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అక్కడే నీ దీవెనలు రెట్టింపు అవుతాయి. ప్రభు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు నాకున్న కలిమిలో నుండి కాకుండా నాకున్న లేమిలో కూడా చాలామంది సహాయం చేశాను. ఏదో గొప్ప కోసం ఈ మాట చెప్పట్లే, మీకు ఒక స్ఫూర్తి కలగాలని చెప్తున్నా. నాకు అన్నీ ఉన్నప్పుడు సహాయం చేయడం వేరు, ఏమీ లేనప్పుడు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చాను కొన్ని సందర్భాల్లో. వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకోకపోయినా, వారు మరలా కృతజ్ఞత చెప్పినా చెప్పకపోయినా తర్వాత సంగతి. కానీ ఇఫ్ ఐ వాంట్ టు డూ, ఐ విల్ డూ ఇట్ అట్ ఎనీ కాస్ట్. బ్లెస్సీ గారిని అడగండి కావాలండి ఆ విషయాన్ని, ప్రూఫ్ కావాలండి. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు నన్ను లేవనెత్తిన విధానం నాకు తెలుసు. స్ప్లెండర్ బైక్ మీద తిరిగి దేవుని సువార్త ప్రకటించాను. అనేక ప్రాంతాల్లో వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నడుమంతా నొప్పి వచ్చేస్తుంది. మా అమ్మగారికి చెప్పాను, అమ్మ నడుము నొప్పి వచ్చేస్తుందమ్మా, నాయన ప్రార్థన చేద్దాం. ఏం పర్వాలేదు, సహకరించేవారు, ప్రోత్సహించేవారు. ఒక్కసారి బైక్ ఎక్కానంటే ఒక 150-200 కిలోమీటర్లు అలా తిరిగి దేవుని సువార్త ప్రకటించి వచ్చేవాడిని. ఎప్పుడు కూడా నాకు కారు లేదని చింతపడలేదు. నాకు అవసరమైనప్పుడు నా దేవుడు నాకు ఇస్తాడని నమ్మాను.
2001లో స్ప్లెండర్ బైక్లో సువార్త ప్రారంభించాను. 2003లో దేవుడు కారు ఇచ్చాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటాను ఆ కారుని భారతదేశంలో మేము వాడినంతకి ఇంకెవరు వాడలేదేమో అనిపిస్తుంది. అంత విస్తారంగా దేవుని ప్రతిరోజు ఎక్కడో చోట దేవుని సేవలో వాడబడ్డాయి. మనకున్న వస్తువులు కానీ మన పరిచయలో ఉన్న వస్తువులు ఏవి కూడా తళతళ ఎప్పుడు మెరవు. మీరు చూడండి, ఏ వస్తువులైనా తళతళ మెరవు, అన్నీ అరిగిపోయే ఉంటాయి. కారణం దేవుని సేవలో వాటిని వాడాల్సిందే, ఉపయోగించాల్సిందే. తీసుకొచ్చి షోకేస్లో పెట్టినట్టుగా ఉండేదే ఉండదు అక్కడ. మీరు ఎవరైనా కార్లు కొనుక్కున్నప్పుడు నేను చెప్తున్న మాట అదే, మీ పనులతో పాటుగా ఈ కారు ఎవరి సేవ చేయాలా? దేవుని సేవ చేయాలని. అలాగే రండి అంటారు కొంతమంది. ఆ ప్రార్థన చేయించుకునేటప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఒక్కరోజు కూడా కనబడరేమో అనిపిస్తుంది. మిమ్మల్ని నేనేమంటలేదు. ఎవరైనా మీ ఇంటి పక్క వాళ్ళు దేవుని మందిరానికి వస్తున్నారు, నడుచుకుని వస్తున్నారు, నువ్వు చూసి చూడనట్టుగా వచ్చేస్తావు, లేకపోతే బ్రదర్ కూర్చోండి వెళ్దాం దేవుని మందిరానికి, ఆడే నా కారు ఎక్కేది అనుకుంటా. ఉపయోగించి నీ కారుని దేవుని సేవలో. ఎప్పుడైనా సేవకులతో పాటు దేవుని సువార్త సభలకు వెళ్ళడానికి కారు ఉంది కదా, వెళ్దాం రండి, ఒక 30 కిలోమీటర్ 40 కిలోమీటర్లు పర్వాలేదు, వి గో అండ్ పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్. ప్రతిసారి నీకు పాటలు ప్రసంగాలు ఇవ్వలేకపోవచ్చు మీటింగ్స్లో, నువ్వు అక్కడ కూర్చోవడమే దేవునికి మహిమ, నీ పార్టిసిపేషనే దేవునికి మహిమ. కొంతమంది ఎప్పుడైనా మీటింగ్లకు రామంటే మాకు పాటలు ఇవ్వరు కదా, ప్రసంగాలు ఇవ్వరు కదా. ప్రసంగాలు పాటలు అన్నిసార్లు ఇవ్వలేకపోవచ్చు నీకు. దానికి ఎవరో నియమించబడిన వారు ఉండొచ్చు, నీ అవకాశం నీకు రావచ్చు. కానీ ప్రతిసారి నేను పాటిస్తేనే వస్తాను, ప్రసంగం ఇస్తేనే వస్తానంటే అది సరైన పద్ధతి కాదు. యు కమ్ అండ్ సిట్ దేర్. నువ్వు కూర్చోవడం అక్కడ దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుణ్ణి మనం పొందుకున్న ఈవులను దేవుని కొరకు మనం వినియోగించడం. ఇక్కడ క్షమాపణ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి లెట్ us forgive somebody. ఒకవేళ నీ జీవితంలో ఎవరి మీద గ్రడ్జ్ ఉందా, విపరీతమైన గ్రడ్జ్ ఉందా? ఈరోజు ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఒక చిన్న ఫోన్ కాల్ చేయండి వాళ్ళకి. ఈరోజు విన్నానండి వాక్యం, దేవుడు నాతో మాట్లాడాడు, ఐ వుడ్ లైక్ టు ఫర్గివ్ యూ. దట్స్ ఓకే. జరిగింది ఏదో అయిపోయింది. కలిసి ఉందాం, ప్రేమతో ఉందాం, స్నేహంగా ఉందాం, దేవుని మహిమ పొరుద్దాం, ఆయన ఘనపరుద్దాం. ఆ మాటలు మాట్లాడి చూడు ఒకసారి. ఎన్ని కష్టాలు దూరం అవుతాయి నీకు, ఎన్ని ఇబ్బందులు దూరం అయిపోతాయి. ప్రభుని దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు యేసు ఈ మాటలు చెప్పి. మరొక మాట దగ్గరికి వద్దాం. చూడండి, ఈసారి లూకా సువార్త దగ్గరికి రండి. లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. త్వరగా ఈ మాటలు నేను చదువుతాను, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను కానీ. ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 19 and let us read verse 28. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. యేసే ఎక్కడికి సాగిపోయేట ఆయన? చెప్పండి, ముందుగా వెనక్క? మనం ఎక్కడికి సాగిపోతున్నాం? వెనక్కి ప్రతిరోజు వెనక్కే. కానీ యేసే మనకు నేర్పించే పాఠాలు ఆయన ముందుకే సాగిపోయాడు. ఈ మాటలు చెప్పి యేసు ముందుకు సాగిపోయాను. ఇప్పుడు మరలా ప్రశ్నించుకుందాం, ఏం మాటలు చెప్పారు అంటే మరలా పైన ఒక సంఘటన ఉంది. యేసు ప్రభు ఉపమానం చెప్పారు. అక్కడ ఒక సంఘటన ఆయన తెలియజేసి ఏమన్నారంటే, మరలా ఇవన్నీ ఎక్కువ చెప్పాలన్న ఉద్దేశం కాదు కానీ, తాను యెరూషలేమునకు సమీపంగా ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపొడునని వారు తలంచుట వలనను ఆయన ఒక ఉపమానం వారికి చెప్పాడు. ఏంటా ఉపమానము అంటే, అక్కడ కూడా ఒక యజమాని మనకు కనబడుతున్నాడు, ఒక కుమారుడు, రాజకుమారుడు కనబడుతున్నాడు, ఒక ప్రిన్స్ అక్కడ మనకు కనబడుతున్నాడు. అతడు కొంతమందిని పిలిచి, తన దాసుల్ని పిలిచి కొన్ని రకాలైన మీనాలు వారికి ఇచ్చాడు. మొదటి వ్యక్తికి ఎన్ని మీనాలు ఇచ్చాడని ఉంది, ఆ కాంటెక్స్ట్ మనందరికీ తెలుసు కదా, 10 మీనాలు. అందరూ చెప్పండి, ఎన్ని మీనాలు? 10 మీనాలు. ఆ తర్వాత రెండో వ్యక్తికి 5 మీనాలు ఇచ్చాడు. మూడో వ్యక్తికి 1 మీనా ఇచ్చాడు. ఇప్పుడు ఈ జరిగిన విషయం ఏంటంటే, మీనాలు తీసుకున్నారు అందరూ కూడా. 10 ఆయన తీసుకున్నాడు, 5 ఆయన తీసుకున్నాడు, 1 ఆయన తీసుకున్నాడు. ఈయన ఏమన్నాడంటే, నేను చిన్న పని మీద నేను బయటికి వెళ్ళి వస్తాను, వచ్చేసరికి నేను మీకు ఇచ్చిన ఈ రిసోర్సెస్ని మీరు డెవలప్ చేయండి, మీకున్న శక్తి సామర్థ్యాన్ని వినియోగించి, జ్ఞానాన్ని బుద్ధిని ఉపయోగించి వీటిని డెవలప్ చేయండి అని చెప్పి వారికి ఒక టాస్క్ ఇచ్చి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ 10 మీనాలు అతను తిరిగి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, అయ్యా నువ్వు 10 ఇచ్చావు కదా, ఎన్ని సంపాదించానో? 10 సంపాదించాను. 5 ఇచ్చినవాడు వచ్చేమన్నాడు, అయ్యా నువ్వు 5 ఇచ్చావు కదా, వీటిని ఏం చేశానో మరొక 5 సంపాదించాను. చివరిలో ఉన్నాడు ఈడొక టిపికల్ మ్యాన్. ఈడు 1 తీసుకున్నాడు. వాడట తీసుకెళ్తాన్ని ఏం చేశాడట, రుమాల్ని కట్టి, ఎంత జాగ్రత్త పరుడో చూడండి, రుమాల్ని కట్టి
చెప్పండి, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడును, విత్తని దానిని కోయువాడు అనే కఠినుడు గనుక నీకు భయపడి దీని రుమాల్ని కట్టి ఉంచానన్నాడు. దానివల్ల ఏ ప్రయోజనం లేకుండా ఉంచేశాడు. ఇప్పుడు ఆ రాజకుమారుడు ఏమన్నాడో తెలుసా? ఆ ఒకటి కూడా తీసేసి 10 ఉన్నవాడికేమో మరికొన్ని ఇవ్వాలని, 5 ఉన్నవాడికి ఇంకా ఇవ్వాలనే ఆలోచన అతనికి ఉంది. అందును బట్టి ఆ క్రింద వచనాల్లో రాయబడిన ఈ మాటను మాత్రం జాగ్రత్తగా గమనించండి. అదే లూకాసు సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో యేసు ప్రభు హైలైట్ చేసిన మాట ఏంటంటే, అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగింది కూడా ఏమైపోద్ది, తీసివేయబడునని మీతో చెప్పు. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట. కలిగి ఉన్నవాడికి ఇంకా ఇస్తాడట, లేనోడికి ఏం చేయడట? ఏమంటే ఇదేమన్నా న్యాయంగా ఉందా? లేనోడికి కదా ఇవ్వాలి, కలిగినోడి దగ్గర తీసి లేనోడికి కదా ఇవ్వాలి. ఇప్పుడు లోకం చెప్పే విధానం అది కదా. కానీ యేసుప్రభు చెబుతున్న మాట ఏంటి? కలిగిన వాడికి ఇంకా ఇవ్వబడుతుంది, లేని వాడికి మన దగ్గర ఉన్నవి కూడా ఏమైపోతాయి అంటే, ఇక్కడ కలగడం లేకపోవడం అనే దేని గురించి మాట్లాడుతానో తెలుసా? దేవుని పని పట్ల ఆసక్తి, దేవుని కార్యాల పట్ల ఆసక్తి లేని వారికి ఉన్నవి కూడా ఏమైపోతూ ఉంటాయట, దూరం అయిపోతుంటాయి. కానీ ఆసక్తి కలిగిన వాడికి లేనివి కూడా వస్తూ ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఒక మీనా ఖరీదు 50 రూపాయలు. ఆ క్రింద ఫుట్ నోట్లో మీరు చూస్తే ఒక మీనా 50 రూపాయలు అన్నాడు. అంటే మొదట ఆయనకి 500, మరొక ఆయనకి 5 మీనాలు అంటే 250 రూపాయలు, మరొకడికి 50 రూపాయలు. అది ఆ రాజకుమారుని యొక్క ఇష్టం. ఎవరికి ఎంత ఇవ్వాలన్నది ఆయన ఇష్టం. ఎవరి పరిమాణం చొప్పున, ఎవరి ఉద్దేశాలు చొప్పున దేవుడు గుర్తిరిగిన వాడు కనుక ఆయన ఇచ్చే తలాంతులు ఆయన ఇస్తాడు. మన పని ఏంటంటే, నాకు 10 ఉన్నాయా, 5 ఉన్నాయా, 1 ఉందా అనే ఆలోచన కాదు మనకు కావాల్సింది. ఉన్న వాటిని దేవుని కోసం ఎలా వినియోగిస్తున్నాము. అందరూ నా వైపు చూడండి ఒకసారి. యూజువల్గా ఒక మనిషి యొక్క టిపికల్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నాకు అది ఉంటే అది చేస్తా అనిపించిందా మీకు ఎప్పుడైనా? నాకు అది ఉంటే అది చేస్తా. నాకు 1 కోటి రూపాయలు కనుక ఉంటే 3 సంఘాలు కట్టించేస్తానండి దేవునికి, 3 చర్చిలు కట్టించేస్తానండి. నీకు 10 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు ఎప్పుడైనా తీసావా దేవుని కొరకు ఏదైనా? 1 కోటి రూపాయలు వచ్చినప్పుడు చేస్తానని అనుకుంటున్నావు, కానీ నీకున్న దాంట్లో ఏదైనా దేవుని కోసం చేసావా? నాకే గనక వెస్లీ గారికి ఉన్నంత టైం గనక నాకు ఉంటే ఈ పాటికి నేను కూడా చాలాసార్లు బైబిల్ చదివేవాడినండి. మరి ఏమైపోతుంది? టైం అంతా ఏమైపోతుంది? నీకు ఎక్కడ పోతుంది? 8 గంటలు ఇన్స్టాగ్రామ్లో పోతుంది టైం, 4 గంటలు ఫేస్బుక్లో పోతుంది. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి చేసే పని 2 గంటలు. రాత్రి పడుకునేటప్పుడు అబే నాకు అసలు ఏమీ లేదు, టైం లేదంటున్నావా? టైం లేక కాదు, నువ్వు టైం రిడీమ్ చేయలేకపోతున్నావు దేవుని కోసం. నువ్వు దేవుని కోసం టైంని విడుదల చేయలేకపోతున్నావు. ఆయనకి ఇచ్చిన వనరులను సరిగా సద్వినియోగం చేసుకోవట్లేదు. ఇక్కడ గమనించండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గాడ్స్ రిసోర్సెస్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై గాడ్ లావిష్లీ. దేవుడు మనందరికీ ఏదో ఒక పరిమాణంలో, ఏదో ఒక ఉద్దేశంలో దేవుడు మనందరికీ వనరులు ఇచ్చాడు. వాటిని దేవుని కోసం ఎలా వినియోగిస్తున్నాం? సరైన విధానంలో నువ్వు వనరులు వినియోగిస్తే ఇంకా నీకు ఇవ్వబడతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేదంటావా? మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఏమైపోతూ ఉంటాయి, దూరం అయిపోతూ ఉంటాయి. అది నీకు ఏదైనా కానీ, ఏ వనరులైనా దేవుడు నీకు ఇచ్చింది. నీకు ఇచ్చిన సమయం కావచ్చు, నీకు ఇచ్చిన సొమ్ము కావచ్చు, దేవునికి ఇచ్చిన తలాంతులు కావచ్చు, దేవుని కొరకు నువ్వు చేయగలిగింది ఏదైనా కావచ్చు. మనసు ఉండాలి దేవుని కోసం ఏదైనా చేయాలంటే. దేవుని రాజ్యం కొరకు ఏదైనా చేయాలంటే మనసు ఉండాలా. ఆయన రాజ్య విస్తరణలో వాడబడాలనే మనసు నీకు ఉండాలి. ఏదో ఒక విధానంలో దేవుని స్వార్థ ప్రకటించాలి, దేవుని స్వార్థ పనిలో పాలిభాగస్థులమై ఉండాలనే ఆలోచన నీకుంటే అవకాశాలు నీ ముందున్నాయి చాలా. ఆ ఆలోచనే కనుక నీకు లేకపోతే, దేవుని కోసం వాడబడాలనే కోరిక నీకు లేకపోతే, దేవుని కోసం నువ్వు ఎలా జీవిస్తావు? నేను చాలామంది జీవిత చర్యలు చదివినప్పుడు చాలా విస్తారంగా స్ఫూర్తి పొందుతూ ఉంటాను. ప్రతిరోజు ఎన్నో గంటలు ప్రయాసపడుతున్నా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇంత ప్రయాస, ఇన్ని ప్రయాణాలు, ఇంత కొన్నిసార్లు ఇంత స్ట్రెస్ అవసరం అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అలాంటి జీవిత చదివినప్పుడల్లా మనం చేస్తుంది చాలా తక్కువే అనిపించే పరిస్థితి. గోల్డ్ మెడల్ సాధించాలి ఒలింపిక్స్లో అని విపరీతంగా స్విమ్మింగ్లో ప్రాక్టీస్ చేసిన ఒక ఆమె ఒకసారి డైవింగ్ యాక్సిడెంట్ అవుద్ది. పైనుండి దూకేస్తే ఆ మెడ విరిగిపోద్ది కింద ఆమె అనుకున్నంత స్థాయిలో నీళ్లు లేవు. నెక్ బ్రేక్ అయిపోయింది. ఒక్కసారి కనుక వెన్నెముక ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ పరిస్థితి మీకు చాలామంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారు తెలుసు. ఈ నెక్ నుంచి ఇంకే అవయవం కూడా ఆమె జీవితంలో పనిచేయడం మానేసింది. కొన్ని నెలల పాటు తీవ్రమైన నరకాన్ని అనుభవించింది.
ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ పరిస్థితిలో ప్రభువు దగ్గరైంది, యేసయ్యను తన హృదయంలో చేర్చుకుంది. ఐ వుడ్ లైక్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ పర్పస్ అనుకుంది. కొన్ని నెలలు కోలుకున్న తర్వాత ఆమెను తీసుకొచ్చి ఒక వీల్ చైర్లో పెట్టారు. ఆ వీల్ చైర్లో కూర్చొని పెట్టారు. కాళ్ళు చేతులు ఏ అవయవం పనిచేయదు, కేవలం తల మాత్రమే తిరుగుద్దిలా. వాళ్ళ అమ్మను పిలిచిందమ్మా, నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను దేవుని కోసం. ఏం చేస్తావమ్మా నువ్వు, చూడు ఇంతమంది ఉన్నారు, ఇంత చక్కగా ఉన్నారు, ఇన్ని అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా చేయగలుగుతున్నారు? వాళ్ళు కనీసం దేవుని సువార్త విషయంలో ఏమైనా భారం ఉందా? నువ్వేం చేస్తావమ్మా? లేదమ్మా ఏదో ఒకటి చేయాలా? కొంచెం ఒక కాన్వాస్ నా ముందు పెట్టి, ఒక వైట్ పేపర్ దానికి అంటించి, కొన్ని బ్రష్లు నాకు ఇవ్వి, కొన్ని పెయింట్స్ ఇక్కడ పెట్టు. పుట్ ఎ బ్రష్ ఇన్ మై మౌత్, ఐ వుడ్ లైక్ టు డ్రా పెయింటింగ్స్. ఆ నోటిలో బ్రష్ పెట్టుకుని పెయింట్లో ముంచి ఆ కాన్వాస్ మీద చిత్రపటాలు వేయడం నేర్చుకుంది. మొదటిసారి రాలా, పెయింట్ అంత మీద ఒలిగిపోయింది, అంత వేస్ట్ అయిపోతున్నట్టు అనిపించింది. రెండోసారి మరలా ప్రయత్నం చేసింది, 100 సార్లు ప్రయత్నం చేసింది. మెల్లమెల్లగా ఆమె కదపగలిగే తలనే దేవుని కొరకు వినియోగించాలనుకుంది. చిత్రపటాలు వేయడం ప్రారంభించింది. బైబిల్ చదువుతుంది, ఒక సంఘటన ఊహించుకుంటుంది, ఆ తీసుకెళ్లి చిత్రపటం వేసింది. దాన్ని తీసుకెళ్లి దగ్గరలో ఉన్న సండే స్కూల్లో పిల్లలకు ఉపయోగించారు. ఇదిగో ఇలా జక్కయ్య మేడి చెట్టు ఇలా ఎక్కాడు, ప్రభు వచ్చాడు ఇలా అనే ఆ చిత్రపటాలు ఉపయోగించి, ఆ పిక్చర్స్ ఉపయోగించి ఆ టీచింగ్ స్టార్ట్ చేశారు సండే స్కూల్స్లో. పిల్లలకు బాగా అర్థం అవడం ప్రారంభించాయి. బైబిల్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని అర్థం చేసుకుంది. తన నోటితో చిత్రపటాలు వేయడం ప్రారంభించింది. ఆ నోట ఈ నోట ఆమె గురించి చాలామందికి తెలిసింది. స్నేహితులు ఎక్కువ మంది ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఆమెకి స్నేహితులు అయ్యారు. నువ్వు చేస్తున్న పని చాలా మంచిదమ్మా, వీ వుడ్ లైక్ టు సపోర్ట్ యువర్ వర్క్ అనే మాట అనగానే జోనీ అండ్ ఫ్రెండ్స్ అనే ఒక సంస్థను స్థాపించింది. ఈ రోజున ఆ ఒక్క తలతో ఆమె ప్రారంభించిన పరిచర్య కొన్ని లక్షల మందికి దీవెనకరంగా మారిపోయింది. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ప్రపంచవ్యాప్తంగా వైకల్యం అనే మాట ఇప్పుడు వాడకూడదు. దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా వీల్ చైర్స్ ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. జోనీ అండ్ ఎరిక్సన్ సంస్థ ప్రతి నెల కొన్ని 100 కంటైనర్లు లోడ్ చేసి వీల్ చైర్స్, నడవలేని వారికి ఆ వీల్ చైర్స్ ప్రపంచం అంతా ఉచితంగా ఇస్తూ ఉంటారు. ఒక తల మాత్రం చేసిన పని. ఎందుకు ఇంకా నా జీవితం అయిపోయింది, నేను ఎందుకు పనికిరా అనుకున్న స్థాయిలోంచి జోనీ ఎరిక్సన్ ఈ రోజున ఎంత స్థాయికి వచ్చిందంటే ఆమె జీవితాన్నే ఒక మూవీ తీసేంతగా ఎదిగింది. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. సచ్ ఎ బ్లెస్డ్ పర్సన్. నువ్వు అనుకున్నావు నాకు అది లేదండి ఇది లేదండి, వెస్లీ గారు నాకే అవకాశాలు లేవండి, ఎవరు నన్ను పిలవరండి, ఎవరు నన్ను వాడుకోరండి, ఎవరు నన్ను అవకాశాలు ఇవ్వట్లేదండి, నాకు డబ్బు లేదండి, నాకు అందం లేదండి, సొగసు లేదండి, మంచి స్వరం లేదండి, మంచి ఇల్లు లేదండి, కారు లేదండి, బైక్ లేదండి, అది లేదండి. ప్రతిసారి ఏదో లేదనే ఆలోచన తప్ప ఉన్న వాటిని నువ్వు దేవుని కోసం వాడగలవా? ఉన్న వాటిని దేవుని కోసం వినియోగించగలవా? నీకున్న ఫోన్ దేవుని సేవ చేస్తుందా? చక్కని ప్రసంగం వింటున్నావు, దేవుని వాక్యం వింటావు. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈ లింక్ ఒక్కసారి నీ ఫ్రెండ్స్కో స్నేహితులకు ఎవరికైనా షేర్ చేయడం ఎంతసేపు ఉంటుంది? 2 నిమిషాల పని చేయగలుగుతున్నావా? మనసు లేదు నీకు. చేస్తే వెస్లీ గారు డెవలప్ అయిపోతారు. పోనీ వెస్లీ గారు డెవలప్ అవ్వడం నీకు ఇష్టం లేదు, పోనీ ఎవరో ఒకళ్ళు డెవలప్ చేయపోని, ఎవరో ఒకళ్ళ విషయంలో పోనీ ఆ పని చేయి, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ. ఎవరైనా అడ్డుకున్నారా నిన్ను? దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటే నీకు మనసు ఉంటే ఎంత ఈజీగా చేయొచ్చు. నువ్వు ఆ పూలు ఈ కొండలో పెట్టుకోవడం కన్నా దేవుని వాక్యం పెట్టుకున్నావు ఎప్పుడైనా ఒక స్టేటస్గా? ఏమో అందరికీ తెలిసిపోద్దని నేను క్రైస్తవుడండి, మరి తెలియద్దా? తెలియాలా? నువ్వు దేవుని విడని తెలియాలా? ఇంకెంతకాలం రహస్య క్రైస్తవ్యం, ఇంకెంతకాలం ఇంకా ఆ లోపల భక్తి, ఇంకెంతకాలం ఎవరికీ తెలియకుండా భక్తి అన్నట్టుగా నీ జీవితం? తెలియని పర్వాలేదు, నువ్వు దేవుని బిడ్డవని తెలియని, నువ్వు క్రైస్తవుడు అని తెలియని. ఉపయోగించు దేవుడు నీకు ఇచ్చిన రిసోర్సెస్, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన సామర్థ్యం, నీకు ఇచ్చిన సొమ్ము దేవుని పరిచర్య కోసం వినియోగించావు. ప్రభు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను చెప్పుకున్న మన పరిచర్యలో చాలామంది దేవుని ప్రజలు ఈరోజు నీ పరిచర్య ఇంత దీవెనకరంగా ఆశీర్వాదంగా కొనసాగుతుందంటే చాలామంది దేవుని ప్రజలు తమ సహకారాన్ని అందిస్తున్నారు. వారిని బట్టి ఎల్లప్పుడూ నేను ప్రభువును స్తుతిస్తాను. వీ థ్యాంక్ ద లార్డ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ హూ సాక్రిఫిషియల్లీ వర్కింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు పనిచేసేవారు. స్ఫూర్తి పొందుదాం, ప్రోత్సాహాన్ని పొందుదాం, ప్రభు కొరకు వాడబడదాం, చిరుదివ్వెలుగా దేవుని కోసం వెలుగుదాం. మన జీవితం ఎప్పుడు ముగించబడద్దో దేవునికి తెలుసు. ఆ లోపల దేవుని కొరకు నువ్వు ఏం చేయాలో అది చేయాలి. పోయిన ఆదివారం కూడా చెప్పాను, మనం అప్పు ఏం చేయాలి చెప్పండి? తీర్చేయాలి. నేను రుణస్తున్నన్నాడు పౌలు గారే, అంత రుణస్తుందంటే మనం ఏదో ఏ అప్పు లేనట్టు తిరిగేస్తున్నాం. మనం తీర్చేయాలి, అప్పు తీర్చేయాలి. నేను మొన్న వినుకొండెళ్ళి తీర్చేసి వచ్చాను కొంత అప్పు. తీర్చాలా? దేవుని సువార్త ప్రకటించాలంతే. ప్రభువు సువార్త వెళ్ళాలి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో.
మూడో మాట దగ్గరికి వస్తున్నాను, ముగిస్తాను ఈ మాట చెప్పి. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. John the Gospel chapter 18 and verse 1, something very incredible. బైబిల్లో రాయబడిన మాట. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి, చూడండి ఏ మాటలు చెప్పి, మళ్ళీ ప్రశ్నించుకుంటే ఆ పైకి వెళ్ళాలి కదా మనం. యేసు ఈ మాటలు చెప్పి, after the Lord spoke these sayings, these words, when Jesus had spoken these words, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి పోయెను. చెప్పండి, యేసయ్య ఏ వాగు దాటారట? కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయాడు. కెద్రోను వాగు దాటి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక తోట ఉంది, దాన్ని గెత్సెమనే తోట అంటారు. ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థన చేసి తన జీవితాన్ని లోక రక్షణార్థమై, మనందరి రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రాణం అర్పించడానికి కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి వివరాలు అక్కడ మనం చదువుతాం. అయితే యేసు ఈ మాటలు చెప్పి అన్నప్పుడు ఏ మాటలు అంటే ఆ ఇమ్మీడియట్ వర్డ్స్, ఆ దగ్గరలో ఉన్న మాటలు కనుక పరిశీలన చేస్తే, అంటే యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని కనుక మనం చదివితే అక్కడ యేసు ప్రభు చేసిన అద్భుతమైన ప్రార్థన మనకు కనబడుతుంది. చెప్పండి ఏముంది అక్కడ? ప్రార్థన. 13వ అధ్యాయము నుండి ప్రారంభించబడిన ఆ మాటలన్నీ కూడా 13వ అధ్యాయం నుండి దాన్ని అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు. అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటే యేసు ప్రభు మేడగదిలో చేసిన ప్రసంగం. 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కడిగాడు ఆయన. 14వ అధ్యాయం దగ్గర నుండి అనేక మాటలు చెప్పడం ప్రారంభించారు. మీ కొరకు నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నానని. ఆ తర్వాత 15వ అధ్యాయం 16వ అధ్యాయం కూడా యేసు ప్రభు మాటలు చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేక విషయాలు ఆయన మాట్లాడారు. 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు ఆకాశం వైపు కళ్ళెత్తి, తన కన్నులెత్తి ఏం చేయడం ప్రారంభించారు? ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా శైలి, ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్ మనం అర్థం చేసుకోవాలంటే జాన్ ద గాస్పెల్ చాప్టర్ 17 చాలా క్షుణ్ణంగా చదవాలి. ఈరోజు మీకు చిన్న అసైన్మెంట్ ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం క్షుణ్ణంగా చదవండి, ఓపెన్ మైండ్తో చదవండి. దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన యొక్క స్టైల్, లేకపోతే ఆ విధానం ఎలా ఉందో చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. నేను అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ఒక్క మాట మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ఈ మాటలు చెప్పండి, ఏ మాటలు చెప్పారు అని పరిశీలన చేస్తే 17వ అధ్యాయంలో 22వ వచనాన్ని ఒక్కసారి మనం ఫోకస్ చేద్దాం. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ దట్ జీసస్ స్పోక్ ఇన్ దట్ ప్రేయర్. John the Gospel chapter 17 and verse 22, మనము ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన ఏ మహిమైతే నేను నిత్యరాజ్యంలో కలిగి ఉన్నానో, ఏ మహిమైతే నాకుందో ఆ మహిమను నేను వారికి ఇచ్చి తిని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. వాట్ వీఆర్ గివెన్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుండి మనకి ఏమి ఇవ్వబడింది అని ఆలోచన చేస్తే చాలామంది మంచి సాక్ష్యాలు చెప్తారు. ప్రభువు దగ్గరికి వచ్చిందని నాకు కారు వచ్చిందండి, ఇల్లు వచ్చిందండి, వివాహం అయిందండి, పిల్లలు పుట్టారండి, కోర్టు కేసు పోయిందండి, అదండి ఇదండి, చాలా సంతోషమే, చెప్పాలి ఆ సాక్ష్యాలు కూడా. కానీ యేసు ప్రభు కేవలం వాటిని మాత్రమే ఇవ్వాలనుకోవట్లేదు. ఆయన దానికన్నా శ్రేష్టమైన ఒక అంశాన్ని ఇస్తున్నాడు. ఆయన నా మహిమను ఏం చేశాను వాళ్ళకి. ద గ్లోరీ ఆఫ్ గాడ్ మ్యాటర్స్. నా జీవితంలో ప్రభావవంతమైన జీవితాలు జీవించాలంటే ఉపయోగపడేది ఏంటో తెలుసా? దేవుని మహిమ, గాడ్స్ గ్లోరీ. గ్రీకు భాషలో డాక్సా అనే పదం ఉపయోగించబడిన, గ్లోరీ అన్న చోటల్లా డాక్సా అనే పదం ఉపయోగించబడిన. దానికి ఇంగ్లీష్లో కొన్ని అర్థాలు రాశారు. డాక్సా అనే గ్రీకు పదానికి అర్థాలు డిగ్నిటీ అన్నాడు ఒక ఆయన, గౌరవం. చెప్పండి, క్రీస్తు ప్రభు మనకేమిచ్చాడట? విలువనిచ్చాడు ఆయన, గౌరవాన్ని ఇచ్చాడు, డిగ్నిటీ ఇచ్చాడు ఆయన. ఒక లోకం గుర్తించకపోవచ్చు దాన్ని, కానీ దేవుని దృష్టిలో మాత్రం నీ విలువ ఎప్పుడు చాలా గొప్పదే. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయన రక్తం ద్వారా ఏం చేయబడ్డావు? కొనబడ్డావు. నువ్వు యు ఆర్ బాట్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ పర్చేజ్డ్. హూ పర్చేజ్డ్ అస్? ఎవరు కొనుక్కున్నారు మనల్ని? దేవుడు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఈ ఫోన్ నేను కొనుక్కున్నాను అనుకోండి, ఇది ఎవరి కోసం పనిచేయాలా? నా కోసం. పక్కింటి వాళ్ళు కాల్ అన్నీ వస్తున్నాయి అనుకోండి, ఇందులో అమ్మ తీసేసుకో అమ్మా, నా ఫోన్ నా కోసం తప్ప అందరి కోసం పనిచేస్తున్నా అన్నట్టుగా అనిపిస్తుందా? వెన్ గాడ్ బాట్ యూ విత్ హిస్ బ్లడ్, యూ బిలాంగ్ టు హిమ్. యేసయ్య తన రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు ఎవరికి చెందినదానివి? ప్రభువుకి చెందినదా. నువ్వు ప్రభువుకి చెందినవాడు తమ్ముడో.
ఏమిచ్చావు ప్రభు నీ దగ్గరికి వచ్చాం, మా కులాన్ని విడిచిపెట్టి వచ్చాం, మా మతాలు విడిచిపెట్టి వచ్చాం, మా బంధువులను వదిలేసి వచ్చాం, పరిస్థితి అంతా కొన్నిసార్లు ప్రతికూలంగా నేను వెంబడిస్తున్నాను, ఏమిచ్చావు మాకంటే యేసయ్య అంటున్నాడు, నా మహిమనిచ్చాను నీకు. ఎవరైనా ఇవ్వగలరా ఇది? ప్రపంచంలో ఏ మార్కెట్లో అయినా కొనుక్కోగలవా దేవుని మహిమను? ఏ వ్యక్తి అయినా నీకు ఉచితంగా ఇవ్వగలడా? నో. దట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. డిగ్నిటీ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అదే డిగ్నిటీతో బ్రతుకు నువ్వు ఈ లోకంలో. దేవుని కొరకు జీవించు. లోకంని నిందించేమో కానీ దేవుని దృష్టిలో విలువ కలిగిన వాడివే, విలువ కలిగిన దానివని గుర్తించి దేవుని కృపను వర్ధిల్లు. ప్రభుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరొక మాట ఏమి రాశారంటే డిగ్నిటీ అండ్ ఆనర్, ఘనత అనే పదం కూడా అక్కడ వాడబడింది. నా మహిమనిచ్చాను వాళ్ళకి. మరొక ట్రాన్స్లేషన్లో ఇంటెన్స్ లైట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అపరిమితమైన వెలుగును దేవుడు మనకి ఇచ్చాడు అనే మహిమ. మన దేవుడు మహిమా సంపన్నుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఏమి ఇచ్చాడట? ఆయన మహిమనిచ్చాడు. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని చేతిలో ప్రభావవంతంగా వాడబడుతున్నాడు అంటే కారణం డబ్బా, లేకపోతే వారికి ఉన్న జ్ఞానం అంటారా? ఖచ్చితంగా కాదు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఏంటి చెప్పండి? దేవుడు వారికి ఇచ్చిన మహిమ. ఈ మహిమ చాలా గొప్పది. యేసయ్య ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత ఏం ప్రోత్సహించాడు వాళ్ళందరినీ? ప్రభు మరికొద్ది సేపట్లో లేదా మరికొద్ది గడియల్లో ఆయన వెళ్ళిపోబోతున్నాడు, కానీ అక్కడున్న వారందరికీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఏ మహిమ అయితే నాలో ఉందో ఆ మహిమ నేను వారికి ఇచ్చాను. దట్స్ ఆల్ దే నీడ్. వారికి కావాల్సింది అదే. ఈ లోకంలో నీకేమున్నా బహుశా ఒక రోజున అవి నిన్ను విడిచి వెళ్ళిపోతాయేమో, కానీ దేవుని మహిమ నీతో ఉంటే చాలు. ఆ మహిమ నిన్ను ఉన్నతమైన స్థితికి ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ గ్లోరీ. ఫినెహాసు భార్య జన్మ ఇచ్చేటప్పుడు కుమారుడు కడుపులో ఉన్నాడు. ఫినెహాసు భార్య, ఏలీ కుమారుడు ఫినెహాసు భార్య యుద్ధంలో తన భర్త మరియు హోఫ్నాయ్ చనిపోయాడని తెలిసింది. ఆ సందర్భంలో ఫినెహాసు భార్య బిడ్డకి జన్మనిస్తూ మోకాళ్ళ మీద కుంగిపోయింది, ఏడుస్తుంది, విపరీతం నొప్పి వస్తున్నట్టుంది. బిడ్డ పుట్టగానే అడిగారు అక్కడ ఉన్నవాళ్ళు, అమ్మా పుట్టింది మగబిడ్డే, ఏం పేరు పెడతావు? ఏమని పేరు పెడదాం అని అనగానే ఆ బిడ్డను చూసి, యూజువల్గా బైబిల్లో ఈ స్టైల్ మనం చూస్తాం, బిడ్డ పుట్టగానే తల్లో తండ్రో ఓ పేరు పెట్టేయడం. వారికి ఉన్న ఆ సిచ్యువేషన్, ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ చూసి ఆ పేరును పెట్టేశారు. నేను పుట్టినప్పుడు మా నాన్నగారు జాన్ వెస్లీ గారి జీవిత చరిత్ర చదువుతున్నారు. ఆంగ్లదేశ అపోస్తలుడని ఒక పుస్తకం ఉండేది మా ఇంట్లో, ఇప్పటికీ ఉందనుకోండి. మా నాన్నగారు చాలా పుస్తకాలు నేను ప్రిజర్వ్ చేసుకున్నాను. నా లైబ్రరీ నిండా మా నాన్నగారు సగం పుస్తకాలు ఉంటాయి. నా పిల్లలకి నేను ఉంచగలిగే ఆస్తి అంటూ ఉంటే పుస్తకాలు అనిపించి కొంటానే ఉంటారు. పుస్తకాలు చదివినా చదవకపోయినా రేపొద్దున నా పిల్లలు కూడా అవి చదవాలా, వాటి నుండి చాలా విషయాలు నేర్చుకోవాలని ఆలోచన. ఆంగ్లదేశ అపోస్తలులని జాన్ వెస్లీ గారి యొక్క ఆ పిక్చర్ ఉండి ఆ పుస్తకాన్ని మా ఫాదర్ చదువుతున్నాను పుట్టేసరికి 1982లో. వెంటనే నేను పుట్టగానే దేవుడు ప్రేరేపణ ఇచ్చాడట, పెట్టే ఆ పేరని జాన్ వెస్లీ అనే పేరు పెట్టేశారు. చాలామంది అడుగుతుంటారు, మీరు ఇంగ్లాండ్ అండి అని అడుగుతుంటారు. బాబు నన్ను చూసిన తర్వాత నా ప్రశ్న అడగాలనిపిస్తాను నీకు. నేను ఏమన్నా దొరలాగా ఉన్నాను, నేను ఇంగ్లాండ్ అని అడుగుతున్నావు? లేదండి, మరి ఆ పేరు పెట్టుకున్నాను. పేరు పెట్టారు అంత, మా నాన్నగారు పెట్టారు, ఆయనలా సేవ చేయాలని ఆలోచన. బిడ్డ పుట్టగానే ఏం పేరు పెడతావమ్మా? ఫినెహాసు భార్య అంది, షల్ వి కాల్ హిమ్ ఇకబోద్. ఇకబోదా? ఇకబోద్ అంటే అర్థం ఏంటి? గ్లోరీ డిపార్టెడ్. ప్రభావం వెళ్ళిపోయింది, దేవుని మహిమ పోయింది. దేవుని మందసం పట్టేసుకున్నారు. ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని పట్టేసుకున్నారు. అందరూ పడే ప్రభావం పోయింది, మహిమ పోయింది. షీ క్రైడ్ ఎ లాట్. పోయిన మహిమ తిరిగి రావాలని, పోయిన ప్రభావం తిరిగి రావాలని ఆశతో ఆ బిడ్డను చూసినప్పుడైనా కొంతమందికి ఈ సందేశం లేదా ఈ సంఘటన గుర్తు రావాలి. ఏం పోయినా ప్రభావం పోకూడదు, ఏం పోయినా మహిమ పోకూడదు నిర్ణయించుకుంది కుమారుడికి ఏకబోధనే. నేను అనుకున్న వాడు పెరిగి పెద్ద తర్వాత ఏకబోధ అని పిలుస్తూ ఉంటే అందరూ కూడా ప్రభావం పోయిందా? ఎక్కడ పోయింది? గో బ్యాక్ టు ద హిస్టరీ. అందును బట్టి బైబిల్లో మీరు ఎవరినైనా తీసుకోండి, దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు వచ్చింది అడిగింది ఏంటో తెలుసా? దేవుని మహిమ, ఆయన ప్రభావం. డూ యూ వాంట్ టు క్రై ఫర్ ఇట్ టునైట్? డూ యూ వాంట్ టు క్రై ఫర్ ఇట్ టుడే? ఈరోజు దేవుని మహిమ కొరకు మరలా అడుగుదామా? నేను వారికి మహిమనిచ్చాను,
వారు నా కోసం వాడబడ్డానికి, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, నిందల్లో, అవమానాల్లో నా కోసం జీవించడానికి వారికి ఉపయోగపడే ఏకైక సాధనం మై గ్లోరీ, నా మహిమ. నా మహిమ, దేవుని మహిమ పొందుకోవాలని ఆలోచన. ఇప్పుడు మాట అడుగుతాను చూడండి. సౌలు దేవునికి అవిధేయంగా జీవించాడా లేదా? దేవుడు చెప్పిన పని చేయలేదు. ఈ లోపల సమూయేలు వచ్చి గద్దించాడు. సమూయేలు వచ్చి గద్దించిన తర్వాత నీ దగ్గర నుండి రాజ్యం తీసివేయబడుతుంది అనగానే సౌలు బాధ అంతా ఏంటో తెలుసా? సౌలుకి ఉద్దేశం అంతా ఏంటో తెలుసా? అయ్యో, రాజ్యం పోకూడదండి, పవర్ పోతే ఎలా అండి? ఇప్పటిదాకా రాజు నన్ను పిలిచారు, ఇప్పుడు రాజు కాకపోతే నా పరిస్థితి ఏంటి? అందును బట్టి నా పవర్ నాకు ఉండాలా, నా రాజ్యం నాకు ఉండాలా, నా ఆస్తులు నాకు ఉండాలా, నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు ఉండాలి, సమూయేలు నా కోసం వేడుకో, ఇవన్నీ నేను పోగొట్టుకోవడానికి ఇష్టం లేను అని అంటున్నాడే కానీ దేవుని దగ్గర తిరిగి రావాలన్న ఆలోచన. కానీ దావీదును చూడండి ఒకసారి. దావీదును గద్దించిన తర్వాత దావీదు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, హిస్సోపుతో నన్ను ఏం చేయి, కడగండి అయ్యా. నీ పరిశుద్ధాత్మను నా నుండి ఏం చేయొద్దు, తీసేయద్దు ప్రభువా. నీ రక్షణ ఆనందాన్ని నాకు దయచే ప్రభువా. సమ్మతి గల మనసు నాకు దయచే. లుక్ ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాల్ అండ్ డేవిడ్ హియర్. సౌలు ఎప్పుడూ కూడా ఎర్త్లీ బెనిఫిట్స్ గురించి చూశాడు. రాజ్యం కావాలి, పవర్ కావాలి, అధికారం కావాలి, అవి కావాలి, దయచేసి వాటిని నా నుండి తీసేయద్దని ఆ సమయంలో కూడా వాటి కోసమే ప్రాకులాట. కానీ దావీదు నా రాజ్యం తీసేయద్దండి, లేకపోతే నాకు ఈ పవర్ తీసేయద్దండి అని అడిగాడా? దావీదు యొక్క ప్రార్థనా విధానం ఎంత గొప్పదంటే, ప్రభువా నీ మహిమను తీసేయకు నాయన, నీ మహిమ పోయిందంటే నా జీవితాలన్నీ పోయినట్టే, నీ ప్రభావం పోయిందంటే నా జీవితాలన్నీ పోయినట్టే. కెన్ యూ క్రై అన్ టు గాడ్ ఫర్ గ్లోరీ అండ్ మ్యాజెస్టీ ఆఫ్ గాడ్ టుడే? యేసు ఈ మాటలు చెప్పి నేను వారికి మహిమనిచ్చాను, ఆ మహిమతో వారు నా కోసం ఎన్నైనా గొప్ప కార్యాలు జరిగించగలరు. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఫోర్త్ ఎ పర్సన్ ఆల్ ద వే ఫ్రమ్ జాంబియా. జాంబియా అనే దేశంలో దేవుని కొరకు చాలా ప్రభావితం. ఇన్ఫ్యాక్ట్ జాంబియానే కాదు, ఆఫ్రికా దేశాల్లోనే చాలా బలమైన సువార్థికుడని మనం ఒకవేళ టైప్ చేస్తే, గూగుల్లో కనుక టైప్ చేస్తే హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మిషనరీ ఇన్ ఆఫ్రికా అని కొడితే నో డౌట్ డేవిడ్ లివింగ్స్టన్ అనే పేరు వస్తుంది. డేవిడ్ లివింగ్స్టన్. నేను జాంబియా వెళ్ళినప్పుడు లివింగ్స్టన్ అనే సిటీ వెళ్ళాను. ఆయన పేరు మీదే ఒక పట్టణం ఉంది, లివింగ్స్టన్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. ఆ దైవజనుడు అడుగుపెట్టి ఆ ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించాడు. విక్టోరియా ఫాల్స్ ప్రపంచానికి, అంటే యూరోపియన్ వరల్డ్కి మొదటగా పరిచయం చేసింది డేవిడ్ లివింగ్స్టన్ గారే. ఒక మెడికల్ డాక్టర్ తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి ఆఫ్రికా వెళ్ళిపోయాడు దేవుని సువార్త కోసం. అనేక ప్రాంతాలు సంచరించాడు, ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొన్నాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ వెనుతిరగని మనస్తత్వం ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారిది. ఈయన ఎప్పుడైతే ఇంగ్లాండ్ను వదిలిపెట్టి ఆఫ్రికా వెళ్ళాడో, ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఈయన మీద ఒక రాంగ్ ఇంప్రెషన్ కలిగి ఉన్నాడు. ఏదో లాభం ఉంటేనే ఇంత కష్టపడతారు ఎవరైనా, ఇతనికి ఏంటి ఆ లాభం తెలుసుకోవాలనుకున్నాడు. ఇంగ్లాండ్ దేశాన్ని వదిలేసి, ఇంత చక్కని వృత్తిని వదిలేసి, ఆఫ్రికా దేశంలో ఏ విధమైన పరిస్థితులు అనుకూలంగా లేని ఆ ప్రాంతాలకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఇక్కడ వచ్చే లాభం కన్నా ఇంకో లాభం ఏదో అక్కడ వస్తుందేమో అతనికి, అందరూ బట్టే వెళ్ళుంటాడు. అదేంటో తెలుసుకుందామని చెప్పి డేవిడ్ లివింగ్స్టన్ వచ్చిన తర్వాత కొంతకాలానికి అతను కూడా వచ్చాడు. వచ్చేమన్నాడంటే, నేను వెళ్ళి మొత్తం పరిశీలన చేసి మీ అందరికీ చెబుతాను, అందరూ కాసుకుని ఉండండి, డేవిడ్ లివింగ్స్టన్ గురించి అసలు నిజాలు చెప్తానని చెప్పి వచ్చాడు. కొన్ని రోజులు డేవిడ్ లివింగ్స్టన్ని అబ్జర్వ్ చేశాడు. అతని జీవనశైలిని అబ్జర్వ్ చేసిన తర్వాత తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అందరూ అన్నారు, ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ గురించి అసలైన నిజాలు చెప్తారన్న కదా. ఈరోజు తమ్మునేల్స్ అని ఇలాగే ఉంటాయి, యూట్యూబ్లో చూడండి. మామూలుగా ఏదైనా కొన్ని విషయాలు అంటే ఎవరు చూడరు, కానీ దద్దరిల్లిపోయే విషయం అనగానే ఏం చేస్తారు, లోపల ఏముందో మనకు అనక్కర్లా, ముందు చూసేయాల. వాళ్ళ గురించి అసలైన నిజాలు, ఈ నిజాలు వింటే మీరు రక్తం కక్కుని చచ్చిపోతారు అనగానే అర్జెంటుగా చూసేయాలి దానిలో ఏముందని. ఇప్పుడు ఇయే టైటిల్స్ అన్నీ కూడా అలా ఉంటేనే ప్రజలు ఆ వీడియోని క్లిక్ చేసే పరిస్థితి ఉంది. మామూలుగా చక్కగా టైటిల్స్ పెడుతుంటే ఎవరు కొన్నిసార్లు చూడలేదు. అందులో కాంట్రవర్సీ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎప్పుడు కూడా సత్యం బోధించిన ఎవరు పెద్ద కాంట్రవర్సీ ఉంటుంది. కొంతమంది కాంట్రవర్సీ ద్వారా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కాంట్రవర్సీ వస్తుందని చూస్తుంటారు వాళ్ళు. ఆ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటారు. అసలైన నిజాలు చెప్తాను కదా, ఏంటా నిజం అని అడిగితే ఆ డాక్టర్ కళ్ళ వెంబడి నీళ్ళు తీసుకుని చెప్పాడు, డేవిడ్ లివింగ్స్టన్ లైఫ్ స్టైల్ని కొన్ని రోజులు నేను దగ్గరుండి అబ్జర్వ్ చేసిన తర్వాత అతడు ఆఫ్రికాలో దేవుని సువార్త ప్రకటించగలుగుతున్నాడు అంటే
అంత తపనతో, అంత డిటర్మినేషన్తో, అంత డెడికేషన్తో అతను ఉన్నాడంటే ఇది దేవుని సహాయం తప్ప మరొకటి కాదు అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ తప్ప, ఆయన సహాయం తప్ప మరొకటి కాదు. ఎందుకోసం అంటే డేవిడ్ లివింగ్స్టన్ ప్లేస్లో మరెవ్వడైనా ఉండుంటే, తన సొంత శక్తి ద్వారా, తన సొంత బలం ద్వారా ఏదైనా చేయాలనుకుంటే ఒక్కరోజు కూడా చేయలేడు. కొంతమందికి సేవ అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏముందండి సేవ, మైక్ తీసుకుని వాకింగ్ చెప్పడమే. నో మై ఫ్రెండ్స్, డెడికేషన్ లేకపోతే, డిటర్మినేషన్ లేకపోతే, ప్రభు కార్యాల పట్ల ఆసక్తి లేకపోతే ఒక్కరోజు కూడా నువ్వు సేవ చేయలేవు. ఒక్కరోజు కూడా, నేను చెప్తున్నాను అనుభవపూర్వకంగా. దేవుని సేవ డేవిడ్ లివింగ్స్టన్ జరిగిస్తున్నాడు. దేవుని సహాయాన్ని బట్టి ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఒప్పుకోక తప్పలేదు. ప్రపంచంలో 2 సమాధులు కలిగిన దైవజనుడు, అతని గుండెను తీసి ఆఫ్రికాలో చిపుండు అనే ప్రాంతంలో, జాంబియాలో పాతిపెట్టారు చెట్టు కింద. చాలా గొడవ జరిగింది. బ్రిటిషర్స్ వచ్చారు, ఈయన మా దేశానికి సంబంధించిన వాడు, తీసుకెళ్ళిపోతాం బాడీ, కుదరదు. ఈయన గుండె మా కోసం కొట్టుకుంది. ఈయన పుట్టింది ఇంగ్లాండ్లో ఏమో కావచ్చేమో, కానీ ఈయన గుండె ఆఫ్రికా కోసం కొట్టుకుంది. కాబట్టి కనీసం ఆ గుండెనైనా ఈ భూభాగంలో పాతిపెట్టండి. చాలా వాగ్యుద్ధం జరిగిన తర్వాత డాక్టర్ల టీం అందరూ వచ్చి ఆ గుండెను వేరు చేసి ఆ గుండెను ఆఫ్రికాలో పాతిపెట్టారు. మిగతా దేహాన్ని తీసుకెళ్ళి ఈ రోజున మనం ఇంగ్లాండ్ దేశంలో పెద్ద పెద్దవాళ్ళు, అంటే ఇంగ్లాండ్ దేశ చరిత్రలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఎక్కడైతే పాతి పెడతారో అక్కడ తీసుకెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్ పాతిపెట్టారు. ఆయన ఫ్యూనరల్ ప్రొసెషన్కి కొన్ని వేల మంది ఆ రోజు ఇంగ్లాండ్లో వస్తే, ఈయన్ని హేళన చేసిన వాళ్ళు, ఈయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఈయనకి ఏదో లాభం ఉంటేనే వెళ్ళాడు అన్న వాళ్ళందరూ కూడా ఆ సమూహంలో ఎక్కడో ఉండి డేవిడ్ లివింగ్స్టన్ చూశారు. వాడెనానా ఎంత గొప్ప ఘనత! నీవు నేను ఏకమై ఉన్న లాగున వారు కూడా ఏకమై ఉండాలని నేను నా మహిమను వారికి ఇచ్చాను. గాడ్స్ గ్లోరీ అండ్ గాడ్స్ మాజెస్టీ అండ్ గాడ్స్ స్ప్లెండర్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. నెవర్ లూజ్ ఇట్. దేవుని మహిమను ఎప్పుడు కోల్పోవద్దు. యేసు ఈ మాటలు చెప్పి 3 ప్రాముఖ్యమైన అంశాలు మాట్లాడుకున్నాం కదా. ఒకటి క్షమాపణ, రెండవది మన తలాంతులు దేవుని కోసం వినియోగించడం, మూడవది దేవుని మహిమను కలిగి ఉండడం.